మహాపరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, మహోన్నతుడ, రాత్రి తండ్రి, ప్రియబిడ్డల తండ్రి, అయ్యా మీ సన్నిధిలో ప్రార్థన చేయించండిగా. మరి ప్రార్థన మీరు వింటున్నారు, ఆలకిస్తున్నారు, మీకు వందనాలు. ఆత్మీయ తల్లిని జ్ఞాపకం చేసుకునొచ్చు, ఆత్మీయ తల్లిని జ్ఞాపకం చేసుకునొచ్చు. ఆమె విడిచి వెళ్ళిన మాదిరిలో తండ్రి నడిచి తండ్రి మీ నామానికి మహిమకరంగా జీవించాలనే ఆశతో ఎంతమంది బిడ్డలైతే తండ్రి హృదయపూర్వకంగా మీ సన్నిధిలో ఇంతవరకు ప్రార్థించారో వారి యొక్క ప్రార్థన, వారి యొక్క మొరని మీరు ఆలకించినందుకు స్తోత్రాలు తండ్రి. నిశ్చయంగా తండ్రి మీ సన్నిధిలో తండ్రి వారు మోకరించి పలుకుతున్న ప్రతి మాటని వారి జీవితంలో మీరు నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఎక్కడైతే తండ్రి మార్పు చెందాలని తండ్రి హృదయపూర్వకంగా ఆశ కలిగి అయ్యా ఆశ కలిగిన ప్రాణంతో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు తండ్రి. ఆత్మీయ సంబంధమైన తండ్రి, శరీర సంబంధమైన మార్పుని తండ్రి ఆ బిడ్డలకి మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు తెలియజేసుకునొచ్చు తండ్రి. నిశ్చయంగా తండ్రి వచ్చిన ఏ ఒక్కరు తండ్రి అయ్యా ఇదిగో తండ్రి తిరిగి నాయన అదే విధంగా వెళ్ళడానికి వీల్లేదు తండ్రి. ఇదిగో తండ్రి మార్పు చెందిన వారుగా, నిజమైన మార్పుని అనుభవించే వారుగా తండ్రి వారి జీవితాల్లో అటు కార్యములను జరిగించాలని మీ సహాయములను వేడుకొనొచ్చు. ఈ సమయంలో కొద్దిసేపు తండ్రి మీ యొక్క మాటలు వినడానికి మేమందరం సిద్ధపడుచుండగా మీరే మాతో మాట్లాడండి. మీ వాక్కుతో మమ్మల్ని నింపి మమ్మల్ని సరిచేసి మమ్మల్ని నిలబెట్టి నడిపించాలని మీ సహాయములను వేడుకొనొచ్చు. యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. బిగ్గరగా ఆమేన్ చెప్దామా? ఈ సాయంకాల సమయంలో ఇటు విధంగా దేవుని సన్నిధిలో దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, ఆయన సన్నిధిలో కొద్ది సమయం ఏకాగ్రతతో కలిగి ఉండడానికి చేరి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలండి. చాలా సంతోషం. శుక్రవారము విజ్ఞాపన ప్రార్థన, అమ్మమ్మ గారిని జ్ఞాపకం చేసుకొనొచ్చు, ఆత్మీయ తల్లి గారిని జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఏర్పాటు చేసిన స్తుతి కూడిక అని చెప్పచ్చు, స్తుతి కూడిక అని చెప్పచ్చు. ఎందుకని జ్ఞాపకం చేసుకోవాలి అనేది నేను ఇందాక మీ అందరికీ తెలియజేశాను. వారు విడిచి వెళ్ళిన మాదిరి, ఏ మార్గానైతే వారు విడిచి వెళ్ళారో అవన్నీ చాలా ప్రత్యేకమైనవి, శ్రేష్టమైన అనుభవాలు వారు చేసినవి. ప్రతి పనిలోనూ, ప్రతి నిర్ణయంలోనూ ఖచ్చితంగా లోకాన్ని ఎదిరిస్తూ, లోకాన్ని జయిస్తూ, లోకంలో ఉన్న ఆచారాలన్నిటిని జయిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనాల ద్వారా రాయించిన ప్రతి మాటని వారి యొక్క జీవితంలో నెరవేర్చుకుంటూ ముందుకు కొనసాగిన వ్యక్తి ఆత్మీయ తల్లి గారు. కొన్ని వేల మంది ఆత్మలు, మనుషులు నశించిపోవాల్సిన వారు, నరకానికి వెళ్ళిపోవాల్సిన వారిని నా దేవుడు ఆత్మీయ తల్లిని ఒక సాధనంగా వినియోగించుకొని రక్షించడం జరిగింది. ఎలా రక్షించగలిగారు, ఎలా కాపాడగలిగారు? ఆమెకు వచ్చిన మాటల ద్వారానా, ఆమె చదువుకున్న చదువుల ద్వారానా, ఆమె నేర్చుకున్న పాఠాల ద్వారానా అని అంటే మనందరికీ తెలుసు. అమ్మమ్మ గారి యొక్క చదువు, ఆమె యొక్క విద్య స్థాయి ఎక్కడి వరకు మనందరికీ తెలుసు. కేవలము దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక సాధనంగా అమ్మమ్మ గారిని వినియోగించుకొని ఘనమైన కార్యాలు ఆమె ద్వారా జరిగించుకున్నారు. దాంట్లో చాలా ప్రాముఖ్యంగా ఇంతమంది ప్రభావితం అవడానికి ప్రధాన కారణం ఏదైనా ఉంది అని అంటే ఆమె మాదిరికరమైన జీవితం. ఎలా మాదిరిని కనపరుచుకొనుచు
ఆమె జీవితంలో వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను సంఘం స్థాపించిన తర్వాత సంఘాన్ని నడిపించే విషయంలోనూ ఏ మాదిరిని కనపరిచారో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది. నేను సంఘంగా మనమందరము ముందుకు కొనసాగుతున్నప్పుడు ఈ సంఘానికి నాయకుడిగా ఉండి ముందుండి కాపరిగా ఉండి నడిపిస్తున్నప్పుడు కొన్ని సమయాల్లో నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను ఆలోచన చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఇతరులు నా స్థానంలో ఉంటే నేను ఇతరుల స్థానంలో ఉంటే ఏ రకంగా స్పందిస్తాను అనేది ఎప్పటికప్పుడు నేను అంచనా వేసుకుంటూ ఉంటాను, బేరేజీ వేసుకుంటాను. ఉదాహరణకి ఒక కుటుంబ సభ్యులు వచ్చి వారి కుటుంబం గురించి ఒక భారం నాకు తెలియజేస్తే, ఆ భారం ఒకవేళ నేనే మోస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకొని, అమ్మో ఇంత భారమా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. అటు విధంగా సంఘంలో వచ్చిన కొన్ని కఠినమైన పరిస్థితులు, పరిచర్లో వచ్చిన కొన్ని కఠినమైన సవాళ్ళు ఒకవేళ అమ్మమ్మ గారు ఉంటే ఎలా చేసేవారు, అమ్మమ్మ గారు ఉంటే ఎలా దీన్ని హ్యాండిల్ చేసేవారు, ఎలా డీల్ చేసేవారు అని ఆలోచన చేసినప్పుడు వాస్తవంగా దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గర నిలబడి చెప్తున్న మాట నా వెన్నులో నుంచి వణుకు పుడుతుంది. ఆమె తీసుకున్న నిర్ణయాలు, ఆమె చేసిన పనులు సర్వసాధారణంగా ఒక మనిషికి అంత గొప్ప గుండె ధైర్యం ఉంటుందా అని అంటే ఖచ్చితంగా నేనైతే నేటి కాలంలో మనుషులకి ఉండదని చెప్తాను నేను. ఆమె తీసుకున్న నిర్ణయాలు కుటుంబ పరంగా అయినప్పటికీ సంఘపరంగా అయినప్పటికీ ఆల్వేస్ అంటే అవి జ్ఞాపకం వచ్చినప్పుడు నాకు అదొక రకమైన భయము, ఆందోళన, ఆశ్చర్యం కూడా. ఆ స్థానంలో నిలబడినప్పుడు మాత్రమే తీసుకున్న నిర్ణయం యొక్క విలువ మనకి తెలుస్తూ ఉంటుంది. అటు విధంగా ఆమె మాదిరికరమైన జీవితం జీవిస్తూ ఆల్మోస్ట్ ఆమె ప్రభు యొక్క సన్నిధిలోకి వెళ్ళి ఈ రోజుకి దగ్గర 8 సంవత్సరాలు సుమారు, అంతే కదా, 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా కనీసం నెలలో ఒక్కసారైనా ఆమెని జ్ఞాపకం చేసుకోనని రోజు ఉండదు. ఖచ్చితంగా మనకున్న పరిస్థితుల్లో అమ్మగారు ఉంటే అమ్మగారు ఉన్నప్పుడు పెద్ద అమ్మగారు ఉన్నప్పుడు ఇటు విధంగా అని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఎందుకు అంత స్ట్రాంగ్ ఆ ఇంపాక్ట్ని ఆమె విడిచి వెళ్ళడం జరిగింది? ఆమె చేసిన పని ఏంటి అసలు? ఏ రకంగా ఆమె జీవించారు? ఆమె యొక్క భక్తి ద్వారా ఏ మాదిరిని కనపరిచారు? ఆ మాదిరి ద్వారా ఈరోజు మనము నేర్చుకునేది ఏంటి అనేది ఎక్కువ ఏమీ నేను వివరించడానికి ప్రయత్నం చేయను. ఇది కేవలం స్త్రీలకు మాత్రమే సంబంధించింది కాదు, పురుషులకు కూడా సంబంధించిందే. ఎందుకునంటే ఆమె కేవలం ఒక స్త్రీగా తన గృహాన్ని మాత్రమే కట్టుకోవడం కాకుండా ఒక ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి స్థానంలో ఉండి కొన్ని వేల ఆత్మలకి ఆమె జన్మనిచ్చిన ఆవిడగా ఉన్నారు. అతి శ్రేష్టమైన భాగ్యము దేవుడు ఆమెకు అనుగ్రహించారు. కాబట్టి ఇది స్త్రీలకు మాత్రమే సంబంధించింది కాదు, పురుషులు కూడా దీంట్లో ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయని సేవకుడిగా మరోసారి తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆమె దగ్గర నుంచి నేను చూసింది, ఒక్కసారి ఒక పరిస్థితిని విడిచిపెట్టిన తర్వాత ఏదైనా వద్దు అని లేఖనానుసారంగా, వాక్యానుసారంగా ఒక తీర్మానం తీసుకున్నారు అని అంటే తన జీవితంలో మరెన్నడూ దాని వైపు తిరిగి చూడలేదు. ఇంక నో టర్నింగ్ బ్యాక్. అది బంధువుల విషయంలో అయినా,
తన కుటుంబ సభ్యుల విషయంలో అయినా, సంఘస్థుల విషయంలో అయినా, ఆఖరికి సొంత కుమార్తెలు కుమారుడు విషయంలో అయినప్పటికీ దేవుడు చెప్పిన మాట చాలా స్పష్టంగా మనందరికీ తెలుసు. అమ్మమ్మ గారికి ఉన్న బంధువర్గము గుడివాడ ప్రాంతం వెళ్ళినప్పుడు మనందరము సువార్త ప్రకటించడానికి 1-2 పర్యాయాలు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి మనందరము సువార్తను ప్రకటించి దేవుని నామని మహిమపరచి అక్కడి నుంచి వచ్చినప్పుడు మనందరికీ తెలిసింది అక్కడ చాలా గొప్ప బంధువర్గము. అయితే కొన్ని సంవత్సరాల పాటు వారితో ఎడమాటును కలిగి ఉండడానికి గల ప్రధాన కారణం ఏదైనా ఉంది అని అంటే వారిలో లేని విశ్వాసము, ఈమెలో ఉన్న విశ్వాసాన్ని బట్టి మాత్రమే. స్తోత్రం చెప్దాం ఒకసారి. అది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అని అంటే చాలా స్పష్టంగా ఆమెకు తెలుసు, నేను ఈ అవిశ్వాసులతో ఒకవేళ కలిశాను అని అంటే ఒకవేళ నా విశ్వాసం నేను కోల్పోయేదాన్ని ఉంటానేమో. నా బిడ్డలు ఒకవేళ ఈ అవిశ్వాసులతో కలిశారంటే నా బిడ్డలు వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని కోల్పోయేవారు ఉంటారేమో ఒకవేళ. లేదా నా కుటుంబ సభ్యులు ఎవరైనా ఈ అవిశ్వాసులతో ఒకవేళ కలిశారనుకో, నా బిడ్డల యొక్క, నా కుటుంబం యొక్క విశ్వాసాన్ని వారు ఒకవేళ ఎక్కడైనా కోల్పోయేవారు ఉంటారేమో అనే ఒక జాగ్రత్తతో, భయంతో లేఖనంలో తెలియజేసిన మాట, అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. డోంట్ బి అటాచ్డ్ విత్ దెమ్. ఈరోజు చాలామంది దేవుని యొక్క బిడ్డలతో, దేవుని యొక్క కుటుంబముతో ఇక్కడ సహవాసము కలిగి ఉండాల్సిన వారు చాలామంది యవనస్తులైన బిడ్డలతో నేను అదే బాధపడుతూ ఉంటాను. మీ సహవాసం ఎవరితో ఉంటుంది? స్త్రీలు కూడా అనేక మంది మందిరంలో ఉన్న వారితో సహవాసం పెట్టుకోరు, పురుషులు అనేక మంది మందిరంలో ఉన్న వారితో సహవాసం పెట్టుకోరు, దేవుని యొక్క బిడ్డలతో సహవాసం పెట్టుకోరు. ఎవరయ్యా వీళ్ళ ఫ్రెండ్స్ అంటే లోకంలో వివిధ రీతుల్లో ఏదో గొప్ప వారి యొక్క పరిస్థితి చెప్తూ ఉంటారు. నా ఫ్రెండ్ అండి ఫలానా అధికారండి, మా స్నేహితుడండి ఫలానా అధికారండి. వారు ఎవరైనప్పటికీ, ఎలాంటి వారైనప్పటికీ అవిశ్వాసులు అని అంటే వారికి మన విశ్వాసాన్ని కాపాడుకునే నిమిత్తము దూరంగా ఉండేవారంగా ఉండాలి, మొట్టమొదటిది. ఇంకా తర్వాత మనం చూసుకుంటూ వెళ్తే, నేను నా అనుదిన వాక్యంలో భాగంగా నేను చదువుకుంటూ కొత్త నిబంధనలో భాగంగా తీతుకు రాసిన పత్రిక చదువుతున్నాను. ఈరోజు నేను చదివినది. ఆ తీతుకు రాసిన పత్రికలో పౌలు గారు తీతుతో మాట్లాడుతూ, టైటస్తో మాట్లాడుతూ, తన ఆత్మీయ కుమారుడు టైటస్, ఆత్మీయ కుమారుడు తీతు, తిమోతి ఎలానో, తిమోతి కంటే ఇంకా ఎక్కువ ఇష్టం తీతు అంటే. అపోస్తలునికి చాలా ఇష్టం. తిమోతి గారినైనా కాస్త కఠినంగా మాట్లాడారు, కానీ తీతు గారి విషయంలో అంత కఠినము, టైటస్ విషయంలో అంత కఠినమైన పదాలని పౌలు గారు వినియోగించలేదు. ఆయనతో మాట్లాడుతూ, టైటస్తో మాట్లాడుతూ పౌలు గారు, అయ్యా నువ్వు విశ్వాసాన్ని పొందుకున్నావు, నిరీక్షణ పొందుకున్నావు, విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తున్నావా చేయట్లేదో ఒకసారి చూసుకో అని తెలియజేశారు. ఆ టైటస్లో మనము చూస్తే అధ్యాయాల్లో, అన్ని అధ్యాయాలు కాదు కానీ ఈరోజు మొదటి 2 అధ్యాయాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా ఆత్మీయ తల్లి గారు విడిచి వెళ్ళిన మాదిరికి సంబంధించిన అనేకమైన గుణాలు మనకు దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ తీతుకు రాసిన పత్రిక, పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో ఆఖరి వచనాలు మొదటి అధ్యాయంలో ఆఖరి వచనాలు మనం చదువుతూ ఉంటే అక్కడ రాయబడుతుంది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏమంటారు అని అంటే, అయ్యా తీతు, నువ్వు, నీ దగ్గర ఉన్న సహోదరులు, విశ్వాసులు ఎవరైతే ఉన్నారో మీరందరూ విశ్వాసము మీ నోటితో కనపరిచేవారుగా ఉంటున్నారు, మీ నోటితో చెప్పేవారుగా ఉంటున్నారు, మీ హృదయంలో కలిగి ఉండేవారుగా ఉంటున్నారు, మీ మనసులో చాలా చక్కనైన విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారు. అయితే మీ క్రియల ద్వారా మాత్రము భ్రష్టులు అయిపోయారు అని చెప్పి పౌలు గారు తీతుతో మాట్లాడతారు. చదువుదాం ఒకసారి ఆ మాట. 16వ వచనము, మొదటి అధ్యాయము 16వ వచనం. దేవునిని ఎరుగుదుమని ఏం చేస్తారంటే వారు చెప్పుకుందరు, కానీ దేవుని ఎరుగుదుమని వారు చెప్తున్నారంట. యేసు ప్రభు తెలుసా?
యేసుప్రభు తెలుసా? తెలుసు. వాక్యం తెలుసా? తెలుసు. పరిశుద్ధమైన జీవితం తెలుసా? తెలుసు. ప్రతి ఆదివారం గుడికి వెళ్ళాలి తెలుసా? తెలుసు. అయ్యా ఆదివారం ఎక్కడ ఉంటావు అని అంటే ఖచ్చితంగా నేను గుడిలోనే ఉంటాను. దేవునిని ఎరుగుదుమని వారు చెప్పుదురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టునై ఉండిరి. ఎందుకు భ్రష్టులయ్యారు? నోటితో చెప్తున్నారంట క్రైస్తవులమని, నోటితో చెప్తున్నారంట పరిశుద్ధులమని, నోటితో చెప్తున్నారంట ప్రార్థనా పరులమని. ఇదిగో నాలాంటి ఇక్కడ ఒక మనుషుడు ఇక్కడ నిలబడి ఒక వైట్ చొక్కా వేసుకొని ప్రియులారా నాలాంటి పరిశుద్ధులు ఇంకెవరు లేరు అని అంటే చాలా మంచిగా నమ్మేస్తారంట అందరూ. అయితే అక్కడ రాయబడుతున్న మాట, అసహ్యులను అవిధేయులునయ్యి ప్రతి సత్కార్యం విషయములో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమనంటున్నారు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, త్రూ దేర్ యాక్ట్స్ హీస్ అన్నోన్. వారు చేసిన పనులను బట్టి అంట, వారు చేస్తున్న పనులను బట్టి అంట, వారు వెళ్తున్న మార్గాలను బట్టి అంట, వారు చేయించున్న క్రియలను బట్టి అంట అసలు దేవుడు అంటే ఎవరో తెలియనట్టు చేస్తారంట కొన్నిసార్లు. ఈరోజు రాత్రి మనము వీరి గురించి జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ మనము విశ్వాసం కలిగి ఉంటున్నాము, విశ్వాస సంబంధమైన ఆలోచన హృదయంలో కలిగి ఉంటున్నాము, విశ్వాస సంబంధమైన ఆ పలుకుని మనము పలికే వారంగా ఉంటున్నాము, దేవుడు ఖచ్చితంగా చేస్తాడండి. దేవుడు ఎలా ఉండమన్నాడు అలా ఉందామండి. దేవుడు ఏ మార్గంలో చెప్పాడు ఆ మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేద్దామండి. ఈ రకమైన మాటలన్నీ పలుకుతున్నాం, చాలా బాగుంది. అయితే మన యొక్క క్రియల ద్వారా యేసుక్రీస్తు ఎవరో తెలియనట్టు, మన యొక్క క్రియల ద్వారా యేసుక్రీస్తు మీద ఉన్న విశ్వాసం అంటే ఏంటో మనకి తెలియనట్టు, మన యొక్క క్రియల ద్వారా పరిశుద్ధత అంటే ఏంటో తెలియనట్టు ఒకవేళ జీవించే వారంగా ఉంటున్నామేమో, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మన క్రియల ద్వారా, మనం చేయించిన పనుల ద్వారా ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడుతుంది, అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారంట? ప్రతి సత్కార్యం విషయంలో దేవుని దృష్టిలో సత్కార్యం అంటే ఏంటి చెప్పండి బిగ్గరగా. దేవుని దృష్టిలో సత్కార్యం అంటే ఏంటి చెప్పండి బిగ్గరగా. అన్నిటికంటే పెద్ద సత్కార్యం ఏదో ఉందా దేవుని దృష్టిలో అని అంటే ఒకటే నేను అంటాను, పాపాన్ని విడిచిపెట్టడము, పాప క్షమాపణ పొందుకోవడము, పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాప అనుభవంలోకి వెళ్ళడం కంటే ఇంకా మంచి పని దేవుని దృష్టిలో ఇంకేది లేదు. చాలామంది అనుకుంటారు మంచి పనులు చేసేస్తున్నాము, ఈ లోకల్లో ఉంటారు కదా, ఎవరన్నా మరణించినప్పుడు దేవుణ్ణి అయితే నమ్ముకోలేదు కానండి చాలా మంచోడండి, అసలు భేదవారు కనిపించారండి, అడుక్కునేవారు కనిపించారండి, చాలు జోబులో ఎంత ఉందని చూడరండి, తీసల పెట్టేస్తూ ఉంటారండి. అయినప్పటికీ పరలోకం వెళ్తాడా? వెళ్ళడు. ఎందుకు అని అంటే చెయ్యాల్సిన సత్కార్యము చేయలే, జరిగించాల్సిన సత్కార్యం జరిగించలా. ఈరోజు క్రైస్తవులుగా ఒకవేళ మనము ఈ కోవకు చెందిన వారంగా ఉంటున్నామేమో, బయటికి కనపడడానికి క్రైస్తవులుగా కనిపిస్తున్నాము, బయటికి కనపడడానికి ప్రార్థనా పరులుగా కనిపిస్తున్నాము, ఇదిగో ఇటు విధంగా భక్తులుగా దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చొని ఎంతో చక్కగా మనం భక్తులుగా కనపరుచుకుంటున్నాం. కానీ చేయాల్సిన సత్కార్యము మనం చేయక భ్రష్టులు అయిపోయామేమో. ఒకవేళ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. తల్లిగారి విషయంలో, ఆత్మీయ తల్లిగారి విషయంలో జ్ఞాపకం చేసుకున్న ఆమె నీతి సంబంధమైన క్రియలు, నీతి సంబంధమైన పనులు, ఇతరులకి సహాయం దయచేయడము, ఇతరులకి సహాయం చేయడము అనేది ఎంత ప్రాముఖ్యమైందో. ఎందుకంటే కనులారా నేను చిన్నప్పుడు ఎవరు లేని సమయాల్లో ఇంకా ఆఖరి ఆ 2-3 సంవత్సరాలు, ఇంకా చెప్పాలని 4 సంవత్సరాల పాటు 2012, 11, 12, 13, 14, 15 ఆ ప్రాంతాల్లో అమ్మమ్మ గారితో చాలా దగ్గరగా సహవాసం కలిగి ఉండడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. ఆమె హాల్లోనే ఆ దివాన్ కాట్ మీద పైన పడుకొని ఉంటే కింద నేను పడుకునేవాడిని. ఆమె రాత్రి దేవునితో కలిగి ఉండే దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఒకటి చాలా స్పష్టంగా నేను గమనించేవాడిని, ఏంటి అని అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు
ఒకరి కొరకు ప్రార్థిస్తున్నప్పుడు, ఒకరి యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు, ఎవరికైనా కుటుంబాల్లో ఏదైనా ఇబ్బంది ఉంది, శ్రమ ఉంది, కష్టం ఉంది అని ప్రార్థిస్తున్నప్పుడు ఆ నింద ఆమె మీద వేసుకొని ప్రార్థన చేసేవారు. ఆమె, మీ అందరికీ తెలుసు ఆమె మోకాల పరిస్థితి ఏంటో, మీ అందరికీ తెలుసు ఆమె కాళ్ళ పరిస్థితి ఏంటో, ఆమె వెన్ను పరిస్థితి ఏంటో మీ అందరికీ తెలుసు. ఆ పరిస్థితుల్లో కూడా కింద ఒక దిండు వేసుకొని ఆ దిండి మీద మోకాలు వేసి కన్నీటితో అయ్యా నా పాపము, నా ప్రజల యొక్క పాపము క్షమించి వారి మీద కనికరము చూపించని కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండేవారు. నేను అంటాను, దేవుడు ఆ సత్కార్యాన్ని చూసే దేవుడు. స్తోత్రం చెబుతాం ఒకసారి. హీ సీస్ దట్ గుడ్ యాక్ట్. ఆయన ఆ సత్కార్యాన్ని చూస్తారు. ఆయన ఈరోజు మనము సత్కార్యం అంటూ అనేకమైన సత్కార్యాలు చేస్తున్నాము, కానీ చేయాల్సింది మనం చేయలేకపోతున్నాము, జరిగించాల్సింది మనము జరిగించలేకపోతున్నాము. ఈరోజు ఆత్మీయ తల్లిగారిని జ్ఞాపకం చేసుకుంటున్న మనము ఏదో కొంతసేపు మాట్లాడుకొని వెళ్ళిపోవడం మాత్రమే కాకుండా ఆమె చేసిన సత్కార్యం అనే మాదిరిని మనము జ్ఞాపకం చేసుకునొచ్చు. అటు విధంగా ఉండడానికి ప్రయత్నం చేసే మారంగా ఉండాలి. ప్రతినిత్యము దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, ఆయన సన్నిధిలో మనము మోకరించినప్పుడు నిర్దోషులుగా మనం ఉన్నామా, ఏ మచ్చ, ఏ ముడత, కలంకము లేని వారంగా మన కుటుంబం ఉన్నామా లేదా అనేది పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి. అనేక మంది విశ్వాసాలంట వారి యొక్క సత్కార్యముల విషయంలో భ్రష్టులు అయిపోయారంట. తమ క్రియల విషయంలో దేవుని అసలు ఎరగని వారు అయిపోయారంట. అసలు ఒకవేళ అటు విధంగా ఉన్నామేమో, తిరిగి వెనక్కి రావాల్సిన సమయము ఇదే అయిపోయింది. మొట్టమొదటిది. తర్వాత మాట్లాడుతూ తీతు గారితో, టైటస్తో మాట్లాడుతూ పౌలు గారు అంటారు 2వ అధ్యాయంలో ఇక 2వ వచనం నుంచి మనం చూసుకుంటూ ముందుకు వెళ్తే, ఎలా అనగా వృద్ధులు, మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారైనై ఉండవలనియు. చాలా ప్రాముఖ్యమైందండి. 2వ ప్రాముఖ్యమైంది. ఇంకా తర్వాత ఉంది అసలైన కథ, పెద్ద కథ ఉంది కింద. అర్థమైపోయింది అందరికీ అప్పుడే. ఇది చెప్పిన తర్వాత దాంట్లోకి వెళ్దాం. ఇది చెప్పిన తర్వాత వృద్ధులు, మితానుభవం గలవారును, మాన్యులు, స్వస్థ బుద్ధి గలవారును. చాలా ప్రాముఖ్యమైనది. నా యొక్క మనసును ఆకర్షించిన మాట విశ్వాస, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారై. చెప్పండి ఈ మాట ఒకసారి. లోపము లేని వారై. దేని విషయంలో లోపము లేని వారై? దేని విషయంలో లోపం లేని వారే అంటే విశ్వాస, ప్రేమ, సహనముల యందు. ఏమండి, విశ్వాసం అనేది ఒక అంతస్తు, ప్రేమ అనేది ఇంకొక అంతస్తు, సహనం అనేది ఇంకొక అంతస్తు. అసలు 3 వేరే అయినవి. అసలు ఈ 3టిని కలపడం అనేది చాలా కష్టతరమైంది. విశ్వాసం చూపించేవాడు కఠినంగా ఉంటాడు, రైట్? విశ్వాసం చూపించేవారు. ఇప్పుడు ఉందాక మా సీతారామయ్య అంకుల్ గారి దగ్గరికి వెళ్ళాం. లోపల గ్రీన్ సిటీలో ఉంటారు కదా, వాళ్ళ కుమారుడు వచ్చారు. వారి గురించి చెప్తూ, ఆంటీ, అయ్యా మీ తమ్ముడు విశ్వాసం ఎక్కువ. ఎంత విశ్వాసము అని అంటే, ప్రార్థనా జీవితం ఎక్కువ. ఎంత ప్రార్థన ఎక్కువ అని అంటే, ఇంట్లో ఉప్పు తెమ్మని, నూనె తెమ్మని పంపిస్తారా? నేను పంపిస్తారా? పంపించరు. మనకు ఆ సంబంధం లేదు కదా అసలు. ఆ కుమారుని ఒకవేళ పంపించారు అనుకోండి, పావు గంట ప్రార్థన. ఎంతసేపు? పావు గంట, అరగంట ప్రార్థన చేసుకొని వెళ్తున్నానయ్యా, నీ సహాయం కావాలని వెళ్ళడం. ఆ ఉప్పు ప్యాకెట్, నూనె ప్యాకెట్ తెచ్చుకోవడం, మళ్ళీ ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోవడం. మళ్ళీ అమ్మగారికి ఇచ్చేది లేదు, అప్పుడే లోపలికి వెళ్ళి ఇంకొక పావు గంట, అరగంట ప్రార్థన చేసుకొని అప్పుడు తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారి చేతిలో పెట్టడం. అది ఆ వంటనమాట. నేను చెప్పిన 5 నిమిషాల పనికి ఆయన అరగంట ప్రార్థన చేస్తున్నారు బాబు అని చెప్తున్నారు. ఇక్కడే ఉన్నారు ఆయన. నేనేమి కలిపి చెప్పట్లా. నేను ఎందుకు ఈ మాట అంటే, విశ్వాసం కలిగి ఉన్నవారు మనుషులతో ప్రేమ ఉండటం కొంచెం కష్టమైంది, మనుషులతో సహవాసం కలిగి ఉండటం కొంచెం కష్టమైంది. విశ్వాసంలో బలంగా ముందుకు వెళ్ళారు. ఇప్పుడు ఉదాహరణకి మన ఏలియా గారిని జ్ఞాపకం చేసుకుంటే, విశ్వాసం కలిగిన వాడంట, రోషం కలిగిన వాడంట. ఈ రోషం కలిగిన వాడు ఎప్పుడు మనుషులకి ఇష్టపడ్డు, ఇష్టమైనట్టు ఉండలేరు. అయితే ఇక్కడ విశ్వాస, ప్రేమ విషయంలో, విశ్వాస,
ప్రేమ విషయంలో. రెండోది సహనముల యందు. ఏమండి, ఎంత ప్రాముఖ్యమైంది? ఈ 3 వేరే 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 కోణాలు, ఈ మూడిటిని కలిగి ఉండే వారంగా ఉండాలంట మనము. వీటిని మనము కలిగి ఉండే వారంగా ఉండాలి. అమ్మమ్మగారి విషయంలో నేను జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు ఉదయం అదే, ఎంత విశ్వాసాన్ని కలిగి ఉండేవారు, ఎంత పౌరుషంగా నిలబడి దేవుని కొరకు కార్యములు జరిగించాలి, దేవుని యొక్క నామం మహిమపరచాలి, మన జీవితాల ద్వారా యేసు నామము కొనియాడబడాలని ఎంత పౌరుషంగా నిలబడేవారు. అట్ ద సేమ్ టైం సహోదరుల పట్ల, విశ్వాసుల పట్ల, తన కుమారులు కుమార్తెల పట్ల, ఆత్మీయ కుమారులు కుమార్తెల పట్ల ప్రేమ కనపరిచే విషయంలో అంతే ప్రేమ ఉన్నతంగా కనపరిచేవారు. విశ్వాసం ఒక పక్కన, ప్రేమ ఒక పక్కన. ఈరోజు అనేక మంది ఇది కొదువైపోతుంది కదా కుటుంబాల్లో. వారి విశ్వాసాన్ని బట్టి, వారి కలిగిన నిరీక్షను బట్టి, వారి కలిగిన పరిశుద్ధతను బట్టి ఒకవేళ మనుషుల్ని మనము తక్కువ చేసే వారంగా ఉంటున్నామేమో, మనుషులు మనము తక్కువ చూసే వారంగా ఉంటున్నామేమో. వేస్ట్గా వాళ్ళు ఎందుకు పనికి వస్తారు వాళ్ళు. ఒకవేళ ఈ ఆలోచన మనం కలిగి ఉంటామేమో. ఈరోజు చాలామందిని చులకనగా చూస్తూ ఉంటారు మందిరంలో. వారికి ఉన్న పరిస్థితిని బట్టి, వారికి ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి, వారికి ఉన్న కుటుంబ పరిస్థితిని బట్టి, వారి స్థితి ఈరోజు కొంచెం అవ్వచ్చేమో. ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ మన విషయంలోనే మన స్థితి కొంచెంగా ఉన్నప్పుడు ఇంకొకరు మనల్ని అలానే చిన్న చూపు చూస్తే మనం ఎంత బాధపడేవాళ్ళమే. ఎంత ఆలోచన, ఎంత హృదయంలో ఎంత కృంగిదాలతో కూడిన ఆలోచన మనం కలిగి ఉండి, అయ్యో నన్ను ఎందుకు ఎంత తక్కువ చూశారని మనం అనుకుంటాం కదా. ఈరోజు దేవుడు తెలియజేస్తున్న మాట, ఎంత విశ్వాసాన్ని మీరు కలిగి ఉంటున్నారో ఆ విశ్వాసంతో పాటు ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమ సహనాన్ని మనం కలిగి ఉండాలి. ఈ ప్రేమ సహనము కలిగి ఉండి, ఈ విశ్వాసమును కలిగి ఉండి, ఇక్కడ రాయబడుతుంది, ఇగో స్వస్థ బుద్ధి కలవారును విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారిని ఉండవలననియో ఖచ్చితంగా ఉండాలి అని అంటూ ఇంకా కిందకు వస్తూ ఉంటుంది అక్కడ. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెగతులను మిగుల మద్యపానాశక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచి వారినై ఉండవలని బుద్ధి చెప్పుచు. ఇక్కడతో అయ్యింది ఒక కోణము. ఇప్పుడు దీన్ని వివరించుకుంటూ వెళ్ళాలంటే 1.5 గంటలు పడుతుంది ఈ 2 వచనాలని. ఎన్ని అంశాలు ఉన్నాయి దీంట్లోనంటే, మొట్టమొదటిది ఉంటుంది వృద్ధ స్త్రీలంట కొండిగత్తులుగా ఉండకూడదంట. కొండిగత్తులు అంటే ఏంటి? ఒకరి మీద నెపములు. మా ఆయన దరిద్రుడు అంటాడు, అసలు ఎందుకు పనికొస్తాడు తెలియదు. పాత నిబంధన గ్రంథంలో ఇలానే ఒక సంఘటన జరిగింది. దావీదు గారు సౌలు దగ్గర నుంచి తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటే తన దాసులతో అంటారు, రే ఆకలి వేస్తుందిరా, ఈరోజుకి మనకు ఆహారం ఎవరు అని అంటే, ఏమోనయ్యా అని అంటే, ఇదిగో ఇక్కడ దగ్గరలో ధనవంతుడు ఎవరు ఉన్నారేమో చూడండి ఒకసారి అంటే, ఈ నాబాల్ అనేవాడు ఒకడు ఉన్నాడయ్యా. నాబాల వెళ్ళంటారు, వెళ్ళి దావీదు యొక్క మనుషులు అక్కడ తలదాచుకున్నారు, ఆహారం కావాలని పంపించింది, వెళ్ళంటారు త్వరగా వెళ్ళారు అడగంటారండి. వెళ్ళారు. దావీదు గారు చెప్పిన మాట ప్రకారం నాబాల్ దగ్గరికి వెళ్ళారు. నాబాల్, అయ్యా నమస్తే అనంటే, బాగున్నారా ఏంటి అని అంటే, మేము ఎవరమో తెలుసు అంటే, ఎవరు మీరు అని అంటే, దావీదు గారి యొక్క మనుషులు మేము. దావీదు గారు అంటే ఎవరో తెలుసు కదా, సౌలు గారి అల్లుడు గారు. ఇంకో మాటలో చెప్పాలంటే మనకి కాబోయే రాజు ఆయనే అభిషేకించబడ్డారు, పట్టాభిషేకం పొందారు అని చెప్పి వివరాలని చెప్తే, నాబాల్ అంటాడు తిరిగి, ఆడెవడో దావీదు నాన్న యెషయా కుమారుడు దావీదు ఆడెవడో నాకు తెలియదు, అవతలకి వెళ్ళిపోయాడంటే. అలా కాదయ్యా అని అంటే వాళ్ళని కొట్టి పంపించాడంట. వెనక్కి వచ్చారు, దావీదు గారితో విషయం చెప్పారు. ఎలా అయ్యా ఇలా అన్నాడు, ఇవ్వనంట మాత్రమే కాకుండా అసలు నువ్వెవడో తెలియదంట, నీ కుటుంబం ఏంటో తెలియదంటే, నీ గోత్రం ఏంటో తెలియదంటే, ఇది పరిస్థితి అని చెప్తే, ఇక దావీదు గారు ఉగ్రుడైపోయి ఇంకా కొడతానికి
చంపడానికి ఒక మాటలో చెప్పాలంటే ఆ నాబాల్ అనే వ్యక్తిని సంహారం చేయడానికి తన ప్రజలందరితో, తన మనుషులందరితో బయలుదేరి ప్రయాణం వెళ్తున్నప్పుడు ఎదురొస్తుందంట దావీదు గారికి. ఎవరు ఎదురొచ్చారు? నాబాల్ యొక్క భార్య అబిగయీలు వచ్చి అక్కడ ఆమె మాట్లాడుతున్న చాలా చక్కని మాట. ఈరోజు ఎందుకు ఈ మాట నేను తెలియజేస్తున్నాను అని అంటే, ఇతరుల విషయంలో, ఇక్కడ నేను భర్త విషయంలో మాట్లాడుతున్నాను, స్త్రీలుగా ఉన్న మీరు మీ సహోదరి విషయంలో అయినా, మీ యొక్క పైనున్న వారి విషయంలో అయినా, మీతో పాటు సహవాసం కలిగి ఉండే వారి విషయంలో అయినా, లేదంటే మీ కుమారుల విషయంలో, మీ భర్తల విషయంలో, మీ అత్తల విషయంలో, మీ కోడళ్ళ విషయంలో, ఎవరి విషయంలో అయినప్పటికీ ఒకవేళ ఈ కొండగత్తె స్వభావం మీరు కలిగి ఉంటున్నారేమో, ఎంతసేపు వారి మీద నెపాలు మోపేవారుగా ఈరోజు అనేక మంది తప్పుని ఇతరుల మీద మోపడానికి మాత్రమే ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇక్కడ అబిగయీలు వచ్చిందంట, వచ్చి చేస్తున్న చాలా ప్రాముఖ్యమైన పని, సాష్టాంగ నమస్కారం చేసింది. దావీదు గారికి నమస్కారం పెట్టి, అయ్యా ఒకసారి ఆగనంటే, ఎవరు అసలు ఏమే అని అంటే పక్కన వచ్చి చెప్తున్నారు, ఇదిగో మనం చంపడానికి వెళ్తున్నాం కదా, నాబాల్ అనేవాడు ఉన్నాడు కదా, ఆ నాబాల్ యొక్క భార్య అని మాట్లాడినప్పుడు ఆ నాబాల్ యొక్క భార్య అబిగయీలు మాట్లాడుతూ ఉంటుంది, అయ్యా ఈ తప్పు నా తప్పుగా, ఒకసారి తీసి చదువుదాం ఆ మాట. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము చదవండి. నా ఏలినవాడా, ఈ దోషము తర్వాత ఉంటుంది ఇంకా, నీ దాసురాలైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా, ఆ దుష్టుడైన ఈ నాబాలును నువ్వు లక్ష్య పెట్టవద్దయ్యా. ఇంకా తర్వాత ఉంటుంది, అతని పేరు కొంచెం ఒకసారి 28వ వచనం చదువుతుంటుంది, నీ దాసురాలైన నా తప్పు. ఎవరు తప్పంట? తప్పు చేసింది ఎవరు? భర్త. తప్పు చేసిందేమో భర్త, తప్పు చేసిందేమో నాబాల. ఎవరంటారు ఈ మాట అని అంటే, అబిగయీలు వచ్చి, అయ్యా నా తప్పు క్షమించు. ఆ పైన కూడా మనం చదివాం కదా, నా అతిక్రమం క్షమించు, నీ దాసురాలైన నా మీద కనికరం చూపించు, నా మాట ఒకసారి విను అంటుంది. ఒకవేళ నేటి తరంలో ఉన్న జెడ్ జనరేషన్ స్త్రీలైతే అక్కడికి వచ్చి ఇంత పొడవాటి కత్తిచ్చి, ఆడితో పడలేకపోతున్నాను లేసేయ్యా అందరు, ఆడితో పడలేకపోతున్నాను, ఇదిగో పలానా చోట దాక్కుని ఉన్నాడు, నువ్వు వస్తున్నావని వెళ్ళి వేసేసి అర్జెంటుగా అందరేమో. ఒకవేళ నేటి కాలంలో ఉన్న స్త్రీలైతే, ఆనాడు భయభక్తులు కలిగిన ఆమె కాబట్టి ఆమెంట కొండాలు చెప్పడం మానేసి తన భర్త యొక్క దోషాన్ని కూడా తన మీద వేసుకొని, నా తప్పును నువ్వు దయచేసి క్షమించయ్య, నా తప్పును క్షమించు, నా ఏలిన వాడగు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు కనుక నా ఏలిన వాడగు నీకు ఆయన శాశ్వతమైన సంగతినిచ్చును, నీవు బ్రతుకు దినములన్నిట నీకు అపాయము కలుగకుండాను అంటూ మాట్లాడినప్పుడు మనందరికీ తెలిసిందే దావీదు గారు క్షమించి వెనక్కి తిరిగి వెళ్ళిపోవడము. ఆ తర్వాత నాబాలుకి దేవుని దగ్గర నుంచి ఎలాగో శిక్ష అనేది వచ్చింది. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఇందాక మనం చదువుతూ తీతుకు రాసిన పత్రికలో మొట్టమొదటిది ఎలా ఉండకూడదంట, కొండిగత్తెలుగా ఉండకూడదంట. రెండోది, త్వరగా ముందుకు వెళ్ళిపోదాం, తర్వాత రెండోది ఏముందండి, ఎవరండాళ్ళు? మద్యపానాశక్తులు. ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు, బ్రదర్ గారు తాగితే మనం తాగుతాం కానీ వాళ్ళు ఎందుకు తాగుతారండి? అంతే కదా, ఏమన్నా ఏదో ఒకటో రెండే అయితే మన సహోదరులు, మన బ్రదర్లు చాలామంది ఉన్నారు కదా తాగేవాళ్ళు, మన వాళ్ళు తాగుతారు కానీ వాళ్ళు ఎందుకు తాగుతారు? మద్యపానాశక్తులు అనగా దాని అర్థము అనాలోచితంగా ఉండేవారు అనేక మంది అండి. కుటుంబం గురించి అనాలోచితంగా ఉండేవారు, ఒక మత్తులో జీవించారు. మొన్న ఆదివారం కూడా నేను ఏదో చెప్తున్నాను కదా, టూ సండేస్ బ్యాక్ నేను ఈ యోబు గ్రంథం ప్రారంభించక ముందు నేను ఏదో చెప్తున్నాను, అనేక మంది ఒక మబ్బులో జీవిస్తున్నారు,
ఒక మైకంలో జీవిస్తున్నారు. అపవాది వారి యొక్క మనస్సుల్ని ఒక మైకంలోకి తీసుకొని వెళ్ళిపోయి, నువ్వు బాగానే ఉన్నావు, నీ పరిస్థితి బాగానే ఉంది, నీ కుటుంబ పరిస్థితి బాగానే ఉందంటూ ఒక నిర్లక్ష్యమైన ధోరణిలోకి తీసుకొని వెళ్ళిపోయానంట. లోపల జరిగేదంతా జరిగిపోతుంది, వెనకాల జరిగేదంతా జరిగిపోతుంది, కుటుంబం నాశనం అవుతుంది. ఇదిగో కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ పాడైపోతున్నాయి, దుర్గములన్నీ పాడైపోయే పరిస్థితులకు వచ్చేస్తున్నాయంట. అన్నీ చెడిపోయిన తర్వాత అప్పుడు మనకి పరిస్థితి అనేది తెలుస్తుంది. ఈరోజు అనేక మంది ఒకవేళ మద్యపానాశక్తులుగా ఉంటున్నారేమో. ఇంకా తర్వాత లిస్ట్ ఉంటుందండి, తర్వాత చదువుకుంటూ వెళ్దామా. ప్రవర్తన యందు భయభక్తులు కలవారై ఉండవలనియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు చాలా ప్రాముఖ్యమైంది. ఇంకా 4వ వచనంలోకి వెళ్ళక ముందు 3వ వచనాన్ని ముగించేసుకుందో. ఇక్కడ మీ ప్రవర్తన యందు భయభక్తులు కలవారై ఉండియు దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు. ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి. మీ పక్కనున్న అన్యజనులకి మీరు వెళ్ళి సువార్త చెప్తే వారు అంగీకరించే పరిస్థితిలో ఉన్నారా? మీరు వెళ్ళి సువార్త చెప్తే మీ పక్కనున్న అన్యజనులకి ఎవరైతే యేసుక్రీస్తుని ఎరగని వారు ఉన్నారు కదా, వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో అయ్యా యేసుక్రీస్తుని నమ్ముకో అయ్యా, నమ్ముకుంటే నీకు నిత్య జీవం కలుగుతుంది అయ్యా, పరిశుద్ధతని నీకు దయచేస్తాడయ్యా, పరిశుద్ధమైన జీవితం జీవించచ్చయ్యా, పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తారయ్యా అనే మాట చెప్తే వారు ఇనే పరిస్థితిలో ఉన్నారా లేదా ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తే దేవుని యొక్క వాక్యానికి అవమానం కలుగుతుందా, మహిమ కలుగుతుందా? ఆలోచన చేయండి ఒకసారి. అది ఏ విషయంలో అయినప్పటికీ మన ప్రవర్తన యందు, మన మాట తీరు యందు బూతులు తిట్టుకుంటాం. ఇంట్లో బూతులు తిట్టుకుంటామా? రోడ్డెక్కి మనం కుటుంబ సభ్యులందరం కలిసి బూతులు తిట్టుకుంటూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఇష్టానుసారంగా భార్యాభర్తలు మాట్లాడుకుంటారు, తల్లి బిడ్డలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇష్టానుసారమైన మాటలు ఆ కుటుంబం అంతా కలిసి ఆ రోడ్డు మీద దేవుని నామానికి అవమానకరంగా జీవించి అదే ప్రదేశం మంది నిలబడి దేవుని నామాన్ని మహింపరచాలంటే ఎట్లా కుదురుతుంది? అందుకని ఇక్కడ రాయబడుతున్నమాట, స్త్రీలుగా ఉన్న మీరు చేయాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయము భయభక్తులు కలవారై. ఏ విషయంలో భయభక్తులు కలవారై ఉండాలంటే ప్రవర్తన యందు భయభక్తులు కలవారై ఉండి దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు. ఇది పురుషులు ఇక్కడ వర్తించేదే. ఈరోజు మనం వెళ్తున్నాము గాస్పల్ సండే అంటూ, అనేక మంది మీ ప్రాంతాల్లో పెట్టమని అడుగుతున్నారు. చాలా బాగుంది. అయితే మేము వచ్చి అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు, సంఘంగా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కలిసి అక్కడ ప్రకటిస్తున్నప్పుడు మీ ప్రవర్తన ద్వారా నిజముగా దేవుని నామం మహింపరచబడుతుందా లేదా పరిశీలన చేసుకునేవారు ఉండాలి. రైట్? అమ్మమ్మ గారి విషయంలో వాక్యానుసారంగా దేవుని యొక్క వాక్యం ఎక్కడ దూషింపబడకుండా అన్ని విషయాల్లో అన్ని కట్టుబాట్లని జయించుకుంటూ నాకు తెలిసి ఆమె వివాహం విషయంలో తీసుకున్న తీర్మానాలు, తన బిడ్డల యొక్క వివాహాల విషయంలో తీసుకున్న తీర్మానాలు, నేను అదే అన్నాను కదా, అది ఆలోచన చేస్తుంటే కొన్నిసార్లు వెన్నులోంచి వణుకొస్తూ ఉంటుంది. ఆమె తీసుకున్న తీర్మానం, పెద్ద కుమార్తెనేమో ఒక ముస్లిం కన్వర్ట్కి ఇచ్చి పెళ్లి చేయాలి. అసలు నార్మల్ డెసిషన్ కాదు. సమాజం ఏమనుకుంటుంది, మనుషులు ఏమనుకుంటారు? ఈరోజు ఒక దాంట్లో ఉన్నవారు, ఒక సంఘంలో ఉన్నవారు కూడా కులాల విషయంలో కొట్టుకు చచ్చిపోతున్నారు కదా. ఈ మధ్యకాలంలో ఒక తండ్రి నాతో మాట్లాడుతూ, మా అమ్మాయికి సంబంధం చూడండి అన్నారు. చాలా తప్పకుండా చూస్తామండి, సేవకుడే కావాలంట. సేవకుడే కావాలి, సరే తప్పకుండా చూద్దాం అని వారి స్థాయికి తగ్గట్టు ఒకరిని చెప్తే చూశారు. పేరు చెప్పాను, చర్చి పేరు చెప్పాను, పలానా ఊరని చెప్పాను. చాలా బాగుంది నాన్న, అసలు ఈ సంబంధం అయితే అసలు మన పాపకి సూపర్ ఉంటుంది, మామూలుగా ఉండదు నాన్న అని అన్నారు. అయితే వాళ్ళ ఇంటి పేరు ఏంటి అని అన్నారు. ఇంటి పేరు చెప్పాను. ఇంటి పేరు చెప్తే వాళ్ళు మా ఊళ్ళు కాదు కదా, మరి నీకేమో సేవకుడు కావాలి, పెద్ద సంఘం కావాలి, సంఘం అంతా నీ కుమార్తెని అలా ఉన్నపలంగా అంగీకరించేసేటట్టు ఉండాలి. అక్కడ మాత్రం కన్స్ట్రెయిన్స్ ఏంటంటే వాళ్ళు మా ఊళ్ళు కాదు కదా, మా ఊళ్ళు ఎవరన్నా ఉంటే నేను అన్నాను, మీ ఊళ్ళు అంటే ఏంటో చెప్పి లెక్క అన్నాను. నేను కొంచెం చిన్నప్పటి నుంచి తెలుసు. మీ ఊళ్ళు అంటే లెక్క చెప్పన్న నాకు, దాన్ని బట్టి నేను చూస్తాను అంటే, అదే మా ఊళ్ళు అంటే ఇదిగో మా
దాంట్లో ఎవరన్నా ఉంటే చూడు నాన్న చేసేద్దాం తప్పకుండా అని అంటే, దాంట్లో అయితే నాకు తెలిసిన వాళ్ళు ఎవరో లేరే. దాంట్లో అయితే ఎవరు లేరు తెలిసిన వాళ్ళు. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అని అంటే, మన ప్రవర్తన ద్వారా దేవుని యొక్క వాక్యము దూషించబడుతుందా, అవమానించబడుతుందా, మహిమపరచబడుతుందా ఆలోచన చేసేవారు ఉండాలి. ఈరోజు వివాహాల దగ్గరికి వచ్చినప్పుడు, ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్న వేళల్లో దేవుని నామాన్ని అవమానపరిచేవారు అనేక మంది కదా. దేవుని నామాన్ని అవమానపరిచేవారు అనేక మంది. కుటుంబ సభ్యులకి కాదనలేక అరే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే చక్కని అవకాశం అదే కదా దేవుని యొక్క వాక్యమని. వాళ్ళు తీసుకొచ్చి చేతిలో కొబ్బరి బొండం పెడతారు. నిజమే, నేను కాదనట్ల బంధువులు బలవంతం పెడతారు, చేతిలో కొబ్బరి బొండం పెడతారు. వద్దమ్మా, వద్దు నాకు అంటే, ఎందుకు వద్దు అని అంటారు. మనం అనాల్సిన మాట, మా చేతిలో కొబ్బరికాయలను పుచ్చకాయలు కాదు ఉండాల్సింది, మా చేతిలో ఏముండాలి అని అంటే పరిశుద్ధ గ్రంథము ఉండాలి. మా ఖడ్గం ఉండాలి మా చేతిలో. మేము యుద్ధానికి వెళ్తున్నప్పుడు మా చేతిలో ఆ కాయలు ఈ కాయలుగా ఉండడానికి, ఇప్పుడు యుద్ధ వీరుడికి వెళ్తున్నప్పుడు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు చేతిలో పుచ్చకాయలు పెట్టుకుని వెళ్తాడు, ఖడ్గం పెట్టుకెళ్తాడా? అంటే కొబ్బరికాయ అంటే మీకు అలవాటు అయిపోయింది కదా అని పుచ్చకాయ అంటే కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పాను నేను. చెప్పండి, ఒక మాట ఒకసారి చెప్పండి. ఇప్పుడు వివాహం అనే ఆ ప్రక్రియలోకి వెళ్తున్నప్పుడు, ఆ వివాహం అనే మహాసముద్రాన్ని వీళ్ళు ఏదాలి అన్నప్పుడు చేతిలో కొబ్బరికాయ కావాలా, లేదా చేతిలో పరిశుద్ధ గ్రంథం కావాలా? ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం. అది చెప్పాలి వాళ్ళకి. దేవుని నామాన్ని అక్కడ చాలా శ్రేష్టమైన రీతిలో ప్రకటించే అవకాశము. తేదీలు పెట్టే విషయంలో మనం ఒక తేదీ అనుకుంటాం, మనం ఒక టైం అనుకుంటాం, వస్తారు పక్కన. నేను వాళ్ళ తప్పు పట్టట్లా, వారు అజ్ఞానములు ఉన్నవారు. వారు వచ్చి ఆ రోజు మంచిది కాదు, మంగళవారం ఎందుకు పెడతారు? తప్పది, మంగళవారం పెట్టకూడదు. అలాగే మంగళవారం శుభకార్యాలు చేయొచ్చా? నాకు తెలియదండి. చేయొచ్చా? మంగళవారం చేయొచ్చా? తలకి పెడుతున్నారు. ఎప్పుడు ఏ రోజు చేయకూడదు? శనివారం చేయకూడదా? చెప్పండి అమ్మా, వారంలో ఏ రోజు చేయకూడదు శుభకార్యం? ఆదివారం చేయకూడదా? లోకరీతిగా చెప్పండి. మనం ఏదో పెడతాం డేటు, వాడు వస్తాడు వచ్చి ఆ రోజు పెట్ట కరెక్ట్ కాదు, అసలు ఎందుకు పెట్టకూడదు అంటే మనం అనాల్సిన మాట, నేను ఆ రోజే ఖచ్చితంగా పెట్టి తీరుతాను. ఎందుకు పెడతామని అంటే, నా దేవుడు సమస్తాన్ని ఎప్పుడో పరిశుద్ధపరిచేశాడు. స్తోత్రం చెబుదాం ఒకసారి. నా దేవుడి సమస్తాన్ని ఎప్పుడో పరిశుద్ధపరిచేశాడు, ఎప్పుడో ఆయన పవిత్రపరిచేశాడు. ఇదిగో కాలాలు సమయాలన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ఆయన సమస్తాన్ని సరిచేసే దేవుడు ఉంటారు. నాకేం భయం లేదు, ఏ సమయమైనా, అది దుర్ముహూర్తమైనా మంచి ముహూర్తమైనా నాకు అన్నీ ఒకటే. మంచి శకునాలు, మళ్ళీ మంచి శకునాలు. ఎంత బాధ అండి సేవకుడిగా. ఒకసారి నా స్థానంలో ఉండి మీరు ఆలోచించండి. కుటుంబంలో అశుభకార్యం జరిగిన వారిని మీరు పలకరించరా? కుటుంబంలో ఒకరు మరణించారు, ఒకరిని కోల్పోయారు, వాళ్ళని పలకరించడానికి నీకేమడ్డు వస్తుంది? మరి అసలు కుటుంబ సభ్యులు చెప్తా ఉంటే నా గుండె పగిలిపోయింది. మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నారంట. మొహం తిప్పుకొని వెళ్ళిపోతారా? అంతవరకు మాట్లాడే వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో అలా లేచి వెళ్ళిపోతున్నారంట వాళ్ళు. ఇంకేంటి భక్తి, ఇంకేంటి విశ్వాసము, ఇంకేంటి దేవుని సన్నిధిలో మనం ఉండి దేవుని వాక్యము మహిమపరిచే పనులు ఎక్కడ ఉన్నాయి ఇంకా? అందుకనే ఇక్కడ రాయబడుతున్న మాట, తీతుకు రాసిన పత్రికలో పౌలు గారు తీతుతో మాట్లాడుతూ, ఇగో వృద్ధ స్త్రీలుగా ఉన్న మీరు అందరూ ఏం చేయాలి అంటే, ఇదిగో దేవుని నామము దూషింపబడుకుంటున్నట్లు మీ ప్రవర్తన యందు భయభక్తులు కలిగి ఉండండి అని తెలియజేస్తున్నారు. స్తోత్రాలు చెప్దాం ఒకసారి, బెక్కరగా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం ఒకసారి. ఇంకా త్వరగా ముందుకు వెళ్దాము. 4వ వచనం ఉంటుంది, యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి. అక్కడ తాగుదాం. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండండి. ఇది నేను కొత్తగా మీ అందరికి చెప్పేది కాదు. స్త్రీలు భర్తలకు లోబడి ఉండాలి, భర్తల మాట వినేవారుగా ఉండాలి, భర్తల్ని గౌరవించేవారుగా ఉండాలి, భర్త యొక్క గౌరవాన్ని పెంచేవారుగా ఉండాలి, కానీ తగ్గించేవారుగా ఏమాత్రం ఉండడానికి వీల్లేదు. అయితే ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను, శారీరకంగా మీ భర్తల్ని మీరు ఎంత గౌరవిస్తున్నారో, మీ భర్తలను ఎంతగా గౌరవించి వారిని ఆ గొప్ప చేయాలని ప్రయత్నం చేస్తున్నారో,
ఆత్మీయ కోణంలో మనందరము వధువు సంఘంగా ఉన్నప్పుడు మన భర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ఇక్కడ మనము లోబడి ఉండే వారంగా ఉండాలి. స్తోత్రాలు చెప్దాం ఒకసారి దగ్గరగా. వధువు సంఘంగా ఇది సంఘంగా మనందరికీ పలకబడుతున్న మాట. అఫ్కోర్స్ యవ్వన స్త్రీలు ఉన్నారు, ఇక్కడ పెద్దవారు ఉన్నారు, అందరికీ కావాల్సిందే మీ భర్తల్ని గౌరవించేవారు ఉండాలి. భర్తల విషయంలో చాలా జాగ్రత్తలు కలిగి ఉండేవారు ఉండాలి. వారు ఎలాంటి వారైనా, ఎంతటి వారైనా, ఏ పనులు చేసేవారైనా వారి విషయంలో మీరు ఖచ్చితంగా గౌరవాన్ని ఇచ్చి తీరాల్సిందే. ఇది నా వాక్యం తెలియజేస్తున్నమాట. వారి విషయంలో మీరు తోలనాడడానికి వీలు లేదు. వారి విషయంలో మీరు తక్కువగా మాట్లాడడానికి వీల్లేదు. నెవర్ స్పీక్ లో అబౌట్ యువర్ హస్బెండ్. ఎప్పుడు మీ యజమానుడి గురించి, మీ భర్త గురించి తక్కువ మాట్లాడకండి. వాడు ఎంత పనికి మాలిన వాడైనప్పటికీ, ఏమి సంపాదించలేని వాడైనప్పటికీ, నీకు ఏమి ఇవ్వట్లేదు, నీ దగ్గర ఉన్నది ఇంకా దోచుకొని తిన్న అయినప్పటికీ అతని గౌరవం పెంచే విధంగానే ఉండాలి నీ మాట. ఖచ్చితంగా అదేవిధంగా మన పరమ భర్త, మన యజమానుడు, వధువు సంఘంగా మనందరం ఉన్నప్పుడు మనల్ని తిరిగి రెండవ రాకడలో వివాహం చేసుకొని పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా మనందరము అట్టి విధంగానే లోబడి ఉండే వారంగా ఉండాలి. స్తోత్రాలు చెప్దాం ఒకసారి దగ్గర. 2 చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం ఒకసారి. రెండో కోణం ఉన్నది, శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి కలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును, మంచివారినే ఉండవల్లని బుద్ధి చెప్పచ్చు. ఇక్కడ 3 కోణాలు మనం చూస్తున్నాము. మొట్టమొదటిది స్వస్థ బుద్ధి గలవారును, రెండోది పవిత్రులను, మూడోది ఇంట ఉండి పని చేసుకున్న వారును. 3 ప్రాముఖ్యమైన అంశాలు. ఈ 3 కూడా చాలా త్వరగా చెప్తాను నేను. మొట్టమొదటిది స్వస్థ బుద్ధి గలవారు. నేను అంటాను, ప్రతి గృహంలో ఆ కుటుంబంలో ఉన్న అనారోగ్య పరిస్థితి ఏదైనప్పటికీ, ఆ కుటుంబం ఎదుర్కొంటున్న సంక్షోభం ఏదైనప్పటికీ, ఎంత కఠినమైన పరిస్థితుల్లో ఆ కుటుంబం వెళ్తున్నప్పటికీ, స్త్రీ లేదంటే భార్య లేదంటే తల్లి, కుమార్తె చేయవలసిన పనిని చేస్తే ఆ కుటుంబం అనేది నిశ్చయంగా సంతోషంగా ముందుకు వెళ్ళేవారు ఉంటారు. స్తోత్రం చెప్తాం ఒకసారి. బాధలు పోతాయని నేను అనట్లా. నాకు తెలిసిన ఒక స్నేహితుడు, వారు ఇటు అనంతపురం దగ్గరలో ఒక గ్రామంలో ఉంటారు. వారు సేవకులు. వారి పేరు పాస్టర్ ప్రవీణ్ గారు. 4 years బ్యాక్ కోవిడ్ టైంలో వారి సతీమణిని వారు కోల్పోయారు. సతీమణిని కోల్పోయినప్పుడు రీసెంట్గా అప్పటి నుంచి ఫ్రీక్వెంట్ కాంటాక్ట్లో ఉంటున్నాము. వారు తెలియజేస్తూ, వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడేమో 9th క్లాస్ చదువుతున్నాడు, కుమార్తె ఇప్పుడు ఇంటర్మీడియట్లోకి వచ్చింది. మొన్న 10th క్లాస్ రాసి ఇప్పుడు ఇంటర్మీడియట్ జాయిన్ అయింది. ఆయనతో నేను కాన్స్టెంట్గా మాట్లాడుతున్నప్పుడు, తల్లిని కోల్పోయిన బిడ్డలు కదా, తండ్రే అన్ని విషయాల్లో అన్ని విధాలుగా ఉండి ఆయన పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుతున్నాడు. మొన్న ఆ పాపని విజయవాడ ఇక్కడ చైతన్య కాలేజీలో హాస్టల్లో జాయిన్ చేసి తిరిగి వెళ్తా ఆ తండ్రి ఫోన్ చేసి మాట్లాడిన మాట. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే, ఇంట్లో ఉన్న వయసుతో సంబంధం లేకుండా స్త్రీలకు ఉన్న ప్రాధాన్యత. ఆయన వెళ్తా అంటాడు, పక్కనే కుమారుడు ఉన్నాడు, కానీ బ్రదరు ఎందుకో నా సంతోషాన్ని అక్కడ విజయవాడలో వదిలేసి వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు అన్నాడు. నా ఆనందాన్ని మొత్తం ఎక్కడ విజయవాడలో వదిలేసి వెళ్తున్నట్టు అనిపిస్తుంది అన్నాడు. లేదు బ్రదర్, అలాంటిది ఏమి ఉండదు అని అన్నాను. వెళ్ళిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తే ఇల్లంతా అసలు బోసిపోయినట్టు ఉంది. అసలు నా భార్య చనిపోయినప్పుడు కూడా నాకు ఎంత లోటు అనేది నాకు తెలియలేదు అని చెప్పి, మీరు నమ్మరు, వారం తిరగకుండా ఆయన విజయవాడ వచ్చేసి విజయవాడలో ఒక ఇల్లు తీసుకొని ఆ అమ్మాయిని హాస్టల్లో నుండి ఇంటికి తీసుకొచ్చేసి ఇంట్లో నుండి కాలేజీకి పంపిస్తున్నాడు ఆయన. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే, ఆయన మొత్తం వదిలేసుకున్నాడు అక్కడ వదిలేసుకున్నాడు. ఆయన అన్నాడు, ఈ 2 సంవత్సరాలు తర్వాత నా కూతురు ఏం చదివితే అక్కడికల్లా నేను ప్రయాణం చేసుకెళ్ళిపోతాను. ఎందుకంటే ఎలాగో ఆయన సువార్థికుడు, ఇవాంజలిస్ట్. ఆయన ఎక్కడ కనపడితే అక్కడ సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోవడం ఆయన పని, అంతే. చేసుకుంటూ వెళ్ళిపోతాను, నాకు ఇంకా వేరే పని లేదు అంటున్నాడు ఆయన. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే, ప్రతి జీవితంలో, ప్రతి కుటుంబంలో దేవుడు స్త్రీలకు ఇచ్చిన గొప్ప భాగ్యము, మీరు చేయుచున్న పని ద్వారా, మీరు మాట్లాడుతున్న మాట ద్వారా మనుషుల యొక్క జీవితము బాగుపడే ఆ శక్తి దేవుడు మీకు అనుగ్రహించారు. ఆమేన్ చెప్దామా?
మీరు మాట్లాడే మాట ద్వారా చచ్చిపోయే మనిషిని లేపగలిగే శక్తి మీ చేతిలో ఉంది. బతుకున్న మనిషిని చంపేసే శక్తి కూడా మీ చేతిలోనే ఉంది. నిజంగానే చచ్చిపోయే మనిషిని లేపగలిగేది ఎంత బలమైందో, మంచిగా ఆరోగ్యంగా ఉన్నవాడిని కూడా అలా చంపేసే పరిస్థితులకి ఎవరికి ఇచ్చాడు దేవుడు అధికారం అంటే మీకు ఇచ్చాడు. స్త్రీలుగా మాటలతో చాలు. ఇంకా ఇక్కడ రాయబడుతున్న మాట, స్త్రీలుగా ఉన్న మీరంట స్వస్థ బుద్ధి కలవారుగా ఉండాలి. స్తోత్రం చెప్దాం ఒకసారి. మీరు చేసే క్రియ ద్వారా, మీరు మాట్లాడే మాట ద్వారా, మీరు చేస్తున్న పనుల ద్వారా జనులకు, నీ కుటుంబ సభ్యులకు నెమ్మది కలగాలి. ఇంకో మాటలో అంటే స్వస్థత అనగా దాని అర్థం ఏంటంటే వారు పడుతున్న బాధ నుంచి వారికి విడుదల కలిగితే అదే స్వస్థత. నీ భర్త ఏదో కష్టంలో వస్తాడు, రోజంతా ప్రయాసపడి ఆ దుమ్ములో, ఆ ట్రాఫిక్లో మనుషుల చేత రకరకాలైన మాటలు అనిపించుకుని ఇంటికి వస్తాడు. నీ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడే మాట ద్వారా ఆయనకి హాయిగా, ప్రశాంతంగా రాత్రికి నిద్ర పట్టేలాగా ఉండాలి. ఉన్న కష్టాలన్నింటినీ మర్చిపోయి, ఉన్న శ్రమలన్నింటినీ మర్చిపోయి అమ్మయ్య అని అనిపించి హాయిగా పడుకున్న వెంటనే నిద్ర పట్టేలాగా ఉండాలి. ఈరోజు అనేక మంది ఇంటికి వచ్చిన తర్వాత చాలామంది ఎందుకు ఈ తాగుడికి బానిసలు అయిపోతున్నారు, ఎందుకు ఈ మద్యానికి బానిసలు అయిపోతున్నారు, రకరకాలైన ఇదిగో చెడ్డ అలవాట్లకి, చెడ్డ సహవాసాలకి ఎందుకు బానిసలు అయిపోతున్నారు, అక్రమ సంబంధాలకు ఎందుకు బానిసలు అయిపోతున్నారు అంటే ఇంటికి వచ్చిన తర్వాత మనశ్శాంతి ఉండట్లేదు వీళ్ళకి. ఇంటికి వచ్చిన తర్వాత మనశ్శాంతి ఉండదు. అలా అనుకుంటారు, బాబు ఇంటికి వెళ్తే చాలు, నా పని అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్తే చాలు. ఇదేదో జోకులకు సంబంధించింది కాదు. నిజంగా నిజ జీవితంలో జరిగే వాటి గురించి నేను చెప్తున్నాను. కష్టపడి ప్రయాసపడి రోజంతా భర్త ప్రయాసపడతాడు, రోజంతా నీ బిడ్డలు ప్రయాసపడతారు. వారు ఇంటికి వచ్చిన తర్వాత అవును నిజమే, మీరు ఇంట్లో చాలా కష్టపడ్డారు, నేను కాదనట్లే, మీరు చాలా ప్రయాసపడ్డారు, నేను కాదనట్ల, ఇంట్లో పనులన్నీ మీరే చేశారు, నేను కాదనట్ల. అయినప్పటికీ ఆ స్వస్థ బుద్ధిని మీరు కలిగి ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని చూసి సంతోషించేవారు ఉంటారు. మీ ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. స్తోత్రాలు చెప్దాం ఒకసారి దగ్గరగా. ఇక్కడ టైటస్తో, తీతుతో మాట్లాడుతూ ఆయన అంటారు, పౌలు గారు, అయ్యా స్త్రీలకు ఉన్నవారు ఎలా ఉండాలంటే స్వస్థ బుద్ధి గలవారు ఉండాలి. రెండోది పవిత్రతను కలిగి ఉండేవారు ఉండాలి. పరిశుద్ధత, పవిత్రత చాలా ప్రాముఖ్యమైంది. దీని గురించి వివరించుకుంటూ వెళ్తే ఎంతసేపు అయినా వివరించుకోవచ్చు మనం. పరిశుద్ధత, మాటలో పరిశుద్ధత, క్రియలో పరిశుద్ధత, వస్త్రధారణలో పరిశుద్ధత. ఇది కేవలము స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా స్వస్థ బుద్ధిని కలిగి ఉండాలి. పవిత్రులుగా మీరు ఉండాలి. మీ శరీరాలు మీరు పరిశుద్ధపరచుకునే వారు ఉండాలి. ఎప్పటికప్పుడు ఇదిగో మన జీవితం ద్వారా దేవుని నామం మహింపరచబడుతుందా లేదా, పరిశుద్ధతను కలిగి ఉంటున్నామా లేదా, ఇతరులని రెచ్చగొట్టేటట్లు. సేవకుడిగా దేవుడు నాకు పెట్టి లిమిటేషన్స్ని బట్టి నేను అన్ని విషయాలు మాట్లాడలేను ఇక్కడ. అందుకని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు లైవ్లు అన్నీ తీసేసి, కెమెరాలు అన్నీ తీసేసి, కాసేపు పురుషులందరినీ బయటికి పంపించేసి మాట్లాడాల్సిన విషయాలన్నీ మాట్లాడి దులిపేద్దాం అనిపిస్తుంది. దానికి నడిపింపు ఉండాలి కదా. వస్త్రధారణ, చూసే చూపు, మాట్లాడే మాట. ఇంకొక పురుషుడితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఏవండి అనే సంస్కృతి ఏంటో అర్థం కాదు, అసలు పట్టుకుని కొట్టేలా అనిపిస్తుంది. అండి, ఏవండి ఏంటిది? నీకంటే పెద్దవారైతే అన్నయ్య, రైట్? నీకంటే చిన్నవారైతే తమ్ముడు, అయిపోయింది కదా. అటు ఇటు కాని పరిస్థితి అనుకో, అటు ఇటు అంటే అర్థం కావట్లేదు, అన్నయ్యో తమ్ముడు అర్థం కావట్లేదు, ఏదో ఒకటి ఫిక్స్ అయిపోయి పిలిచేసే, అయిపోయింది కదా. అలా కాదండి, మీరేమనుకుంటారోనండి, అన్నయ్య అని అనట్లేదనండి. మీక్కడ తక్కువేం కాదు. పెద్దోళ్ళు అయితే అక్క, చిన్నోళ్ళు అయితే చెల్లి. నేను అంటున్నాను, మాట విషయంలో కూడా పవిత్రత, మాట విషయంలో పవిత్రత. నేను అంటాను, బయటికి వారు మాట్లాడేటప్పుడు నా ఇంటెన్షన్స్ అవి కాదంటారు చాలామంది మాట్లాడి. ఏంటి, నేను మాట్లాడాల్సిన మాట్లాడేసి నా ఇంటెన్షన్స్ అవి కాదు. నేను అంటాను, నీ హృదయం నిండిన దాంతో నేను నోరు మాట్లాడుతుంది. సో
ఇంటెన్షన్స్ గురించి మా దగ్గర చెప్పమాకండి, బైబిల్ గ్రంథంలో ఉన్న వాళ్ళకి చెప్పమాకండి. మన మాట విషయంలో పవిత్రతను మనం కలిగి ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఎందుకు నవ్వుతున్నారు అందరూ? పవిత్రత పరిశుద్ధతను మనం కలిగి ఉండే వారంగా ఉండాలి. ఇంకా కింద ఉంటుంది, త్వరగా వెళ్దాము. ఇంట ఉండి పని చేసుకునేవారు, ఇంట ఉండి పని చేసుకునే. ఈ మాట చెప్పానంటే మహిళా సంఘాలు వచ్చి నన్ను జైల్లో పెడతారు. ఇప్పుడు లైవ్ లేదు కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంట ఉండి, ఇది ఎందుకు అంటే నేను అదే అన్నాను కదా ఇందాక, జీ జనరేషన్లో మనం ఉన్నాము. జీ జనరేషన్ అంటే జెడ్ ఆల్ఫాబెట్స్లో లాస్ట్ది, అంటే ఇంకా ఆఖరి తరం ఇదే ఇంచుమించు. ABCD అన్ని జనరేషన్లు అయిపోయినాయి అంట. ఇంకా ఆఖరి తరం ఏదంటే జీ జనరేషన్. అంటే సూపర్ ఫాస్ట్ ఉన్నారంట వీళ్ళు, సూపర్ ఫాస్ట్గా ఉన్నారంట వీళ్ళు. ఈ జీ జనరేషన్లో ఈ మాట కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ ఒక విషయాన్ని గమనించాలి, ఈరోజు స్త్రీలుగా ఉన్నవారు లోకాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నారు, కుటుంబాన్ని మాత్రం నాశనం చేసుకునేవారుగా ఉంటున్నారు. సంఘంలో ఉపవాస ప్రార్థన అంటే హల్లెలూయా మేము వచ్చేస్తారు పరిగెట్టుకుంటా. నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? నీ కుటుంబంలో నీ భర్త పరిస్థితి ఎలా ఉంది? నీ కుటుంబంలో నీ పిల్లల పరిస్థితి ఎలా ఉంది? నీ కుటుంబంలో ఉన్న నీ ఆర్థిక పరిస్థితి లేదా నీ పరిస్థితి, నీ ఆరోగ్య పరిస్థితి ఎటు విధంగా ఉంది? హౌ ఇస్ యువర్ సిచ్యువేషన్? మొట్టమొదట ఇల్లుని చక్కపెట్టుకునేవారు ఉండాలి. ఇక్కడ రాయబడుతున్న మాట అది. మొట్టమొదటిగా వీరు ఇంట ఉండి ఏం చేయాలంట? పని చేసుకునే వారును మంచివారినే ఉండవాలని బుద్ధి చెప్పుచున్నాను. అయిపోయింది. ఇంకెక్కడితో అయిపోయింది అనుకుంటే అవ్వలేదు. కింద ఉంటుంది మన ఎవరికి, మన పురుషుల గురించి ఉంటుంది. చదవండి అంటే ఒకసారి 5వ వచనం ఉంటుంది. ప్రవర్తన యందు అటువలనే 6వ వచనం, అటువలనే స్వస్థ బుద్ధి కలవారై ఉండవాలని యవన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా, 2 చేతులైతే స్తోత్రాలు చెప్దాం ఒకసారి. ఇప్పుడు వరకు స్త్రీల గురించి అయితే, ఇప్పుడు పురుషుల గురించి రాయబడుతున్న మాట ఇదిగో. పరపక్షమందుండువాడు మనలను గురించి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు. అయ్యా, మీ గురించి ఒకరు నిందతో కూడిన మాట మాట్లాడడానికి సిగ్గుపడాలంట. మీ గురించి ఒక మాట, చెడ్డ మాట పలకడానికి జనులు సిగ్గుపడాలంట. అరే సిగ్గుపోతుందిరా అలాంటి ఆయన అన్నావంటే. అరే అలాంటి ఆయన మీద, అలాంటి దాని మీద, అలాంటి అమ్మాయి మీద నువ్వు నిందేసావంటే అందరు నీ మొహాన్న వస్తారా? అంతేనా? నేను చెప్పిన దాంట్లో అర్థం అదేనా? నీ మీద ఎవరైనా నింద మోపాలి అని అంటే వారు సిగ్గుపడాలి, నువ్వు సిగ్గుపడటం కాదు. అలా ఉండాలంట మీ జీవితాలు, అనగా చాలామంది ఈరోజు ఈ స్త్రీల్ని పక్కన పెడితే పురుషులు వారి భక్తి విషయంలో ట్రాన్స్పరెన్సీని కోల్పోయేవారుగా ఉంటారు. ట్రాన్స్పరెన్సీని వారి యొక్క ప్రవర్తన విషయంలో, వారి ప్రార్థన విషయంలో, వారు చేసే పనుల విషయంలో లోపల ఒకటి కలిగి ఉంటారు, బయటికి ఇంకోటి కలిగి ఉంటారు. ఒకరి దగ్గర ఒకలాగా ఉంటారు, ఇంకొకరి దగ్గర ఇంకొకలాగా ఉంటారు. ఒకరి దగ్గర మాట్లాడే మాట ఒక రకంగా ఉంటుంది, ఇంకొకరి దగ్గర మాట్లాడే మాట ఇంకొక రకంగా ఉంటుంది. అఫ్కోర్స్ చాలా స్త్రీలతో పోల్చుకుంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ అయినప్పటికీ ఇక్కడ రాయబడుతున్న మాట ఇదిగో, మిమ్మల్ని చూసినప్పుడంట, మీ మీద ఏదైనా నింద మోపాలని ఎవరైనా ప్రయత్నం చేసినప్పుడంట వారు ఎలా పడాలంట? సిగ్గుపడేవారు ఉండాలి. ఇంకా కింద రాయబడుతుంది, నీ ఉపదేశము చదవండి అంటే, నీ ఉపదేశము మోసము లేనిది గాను మాన్యమైనది గాను హితవాక్యముతో కూడినది గాను ఉండవలెను. స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా. మాదిరి, నీ కుటుంబానికి మాదిరి, తండ్రిగా ఉన్నప్పుడు, యజమానుడిగా ఉన్నప్పుడు. అందుకని పైన రాయబడుతుంది, నీ భర్తనికి నువ్వు లోబడి ఉండాలి అని చెప్పి రాస్తూ, ఎందుకు లోబడి ఉండాలంటే భర్త శిరస్సై ఉన్నాడు.
ఎలాగ క్రీస్తు మనకు శిరస్సు అయి ఉన్నాడో అటు విధంగా నీ కుటుంబానికి, నీ జీవితానికి శిరస్సు ఎవరు అని అంటే భర్త. ఇదిగో శిరస్సులుగా ఉన్న మీరు అని అంటే మిమ్మల్ని ఎవరైనా చూసి ఏదన్నా మాట అనటానికి అవతల వారు సిగ్గుపడేటట్లు మీరు నిందారహితమైన జీవితాలు జీవించేవారు ఉండాలి. స్తోత్రం చెప్దాం ఒకసారి దగ్గరగా. నేను అంటాను, ఇవన్నీ చదువుతున్నప్పుడు ఆత్మీయ తల్లి ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్లో షీ కవర్డ్ ఇట్ ఆఫ్. అన్ని పాయింట్స్లో ఒకరి విషయంలో ఏదైనా చెడ్డ వార్త విన్నప్పుడు, చెడ్డ మాట విన్నప్పుడు నాకు అనేకమైన అనుభవాలు, నేను చూసిన అనేకమైన అనుభవాలు అలాగా హృదయంలో పెట్టుకొని, ఈ లోకంలో మాటలు చెప్పాలంటే అలా కడుపులో దాచుకొని అది సొంత కుమారుడి విషయంలో అయినా, కుటుంబాల్లో, ఆత్మీయ కుటుంబాల్లో జరుగుతున్న అనేకమైన పరిస్థితుల విషయంలో అయినా వాటన్నిటిని అలా కడుపులో దాచుకొని కొండాలు చెప్పకుండా ఇది అయ్యా నా తప్పయ్యా, ఇది నా తప్పుగా భావించి నన్ను క్షమించు, నా బిడ్డల మీదకి నీ కనికరాన్ని నువ్వు కనపరచయ్యా అని ప్రార్థన చేసిన తల్లి. ఇక తర్వాత మనం చూస్తే మద్యపానాశక్తులు అనగా అనాలోచితమైన షీస్ అలర్ట్ ఎవ్రీ టైం. ఎంత అలర్ట్ అంటే ఇంకా ఆఖరి రోజు ఆ రాత్రి ప్రభు యొక్క సన్నిధిలోకి వెళ్ళక ముందు ఏలూరు నుంచి ఖమ్మం తీసుకుని వెళ్తున్నారు అంబులెన్స్లో. చాలా అతి కష్టం మీద అపార్ట్మెంట్లో 2వ ఫ్లోర్ నుంచి కిందకి తీసుకొచ్చి అంబులెన్స్ ఎక్కించాము. అంబులెన్స్ ఎక్కించిన తర్వాత అప్పుడు నాతో పాటు కొంతమంది సహోదరులు ఉన్నారు. ఖమ్మం ఎవరు వెళ్ళాలి, అమ్మమ్మ గారితో పాటు తోడుగా ఎవరు వెళ్ళాలి అని చెప్పి ఆలోచన భజ్జన పడుతున్నాము. నేను రెడీ అయిపోయా, బ్యాగ్ పెట్టుకొని, నాతో పాటు ఒక బ్యాగ్ పట్టుకొని నేను రెడీ అయ్యి వెళ్దాం అంబులెన్స్లో అమ్మమ్మ గారితో పాటు. ఎందుకంటే మమ్మీ ఉన్నారు, ఎలాగో మమ్మీ ఉంటారు కాబట్టి మమ్మీతో పాటు నేను కూడా వెళ్దాం. నాతో పాటు మేబీ అప్పుడు వేణు అన్న, రాజన్ వీళ్ళందరూ ఉన్నారు, ప్రేయర్స్ అని వీళ్ళు ఉన్నారు. వెళ్దాము అని చెప్పి ఆలోచన తీర్మానం కలిగినప్పుడు అంత బలహీనతలో ఒక మాటలో చెప్పాలంటే ఇంకా ఆఖరి గడియ ఆ సమయంలో కూడా ఆమె దగ్గరికి పిలిచి ఎక్కడికి బయలుదేరుతున్నావు నువ్వు, ఎక్కడికి బయలుదేరుతున్నావు అంటే వస్తున్నాను అంటే, రుద్రాకు రేపు ఏంటి శుక్రవారం, ఆ తర్వాత ఏంటి ఆదివారం, ఈ రెండు ఆరాధనలు చూసుకొని ఇద్దరు కలిసి బయలుదేరి ఆదివారం తర్వాత రండి అని చెప్పారు. ఈ 2 ఆరాధనలు చూసుకోండి. ఎక్కడికి బయలుదేరుతున్నారు మీరిద్దరు? సంఘం ఎవరు చూసుకుంటారు, ఆరాధన ఎవరు చూసుకుంటారు? నువ్వు మావయ్య కలిసి ఈ 2 ఆరాధనలు చూసుకొని ఆ తర్వాత బయలుదేరండి మీరిద్దరు. నేను అంటాను, ఆఖరి గడియలో ఆమె అలర్ట్నెస్ మనం చూడాలి. నా నొప్పితో నేను చేస్తున్నాను, ఎవడొస్తాయంటే ఎవడు రాకపోతాను, తర్వాత జరుగుతుంది ఏదో. లేదు. ఆఖరి నిమిషం వరకు ద అలర్ట్నెస్ షీ గాడ్. మద్యపాన శక్తులుగా స్త్రీలు ఉండడానికి వీలు. కుటుంబంలో ఏం జరుగుతుంది, నీ కుటుంబ పరిస్థితి ఏంటి, నీ కుటుంబ పరిస్థితి ఒక 5 సంవత్సరాల తర్వాత ఎక్కడ ఉండిపోతుంది, ఇదిగో నీ కుటుంబము ఒక 10 సంవత్సరాల తర్వాత ఎక్కడ ఉంటుంది అనే దాని గురించి నీకు ఒక సరైన స్పష్టమైన ఆలోచన ఉందా అని అంటే ఈరోజు చాలామంది స్త్రీలకి ఆ ఆలోచన లేని వారుగా ఉంటారు. ఈ మాట అనొచ్చు అనకూడదు, నిజమే, మీరు అందరు కష్టజీవులు, నేను కాదనట్లేదు. మీ అందరి కష్టాన్ని నేను చాలా గౌరవిస్తున్నాను, స్త్రీలు ఉన్న మీ కష్టాన్ని. అయితే ఈరోజు అనేక మంది తిన్నామా, ఏం తిందుమా, ఏం త్రాగుదమా, ఏం ధరించుకుందామా, ఇదే కోణము. భవిష్యత్తు గురించి నాకు ఆలోచన, అవునండి, పురుషులకి చాలా ఖర్చులు ఉంటాయి. పురుషులు వారు సేవింగ్స్ చేయడం చాలా కష్టతరమైంది. అదిగో తల్లులుగా ఉన్న మీరు, భార్యలుగా ఉన్న మీరు ఏం దాచిపెట్టేవారుగా ఉంటున్నారు. అది ఆత్మీయ కోణంలో మాట్లాడతాను, శరీర కోణంలోను. ఆత్మీయంగా ప్రార్థన అనే గొప్ప ధననిధిని నీ కుటుంబం కొరకు నువ్వు దాచేదానుకుంటున్నావా? అలర్ట్నెస్ కనపరిచి, జాగ్రత్తను కనపరిచి, చాలామంది ఆ మునిగిపోయే పరిస్థితిలోకి వచ్చినప్పుడు చాలామంది అప్పుడు మేలుకొని అయ్యో ఏం చేయాలి, ఆల్కహాల్ పట్టుకుని నీళ్ళు కాలు పట్టుకుని ఏడిచేసి, ఎందుకు? వద్దు. అన్నీ జాగ్రత్తగా ఉన్నప్పుడే ఇల్లుని చక్క పెట్టుకునేవారుగా ఉండాలంట. వెలుగుండగానే ఇల్లుని చక్క పెట్టుకోవాలంట. చీకటికి వచ్చిన తర్వాత చీకట్లో నువ్వు ఓడవడానికి ప్రయత్నం చేసినా, సరి చేయడానికి ప్రయత్నం చేసినా ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా లోపం అనేది ఉంటుంది. ఈరోజు కుటుంబాల్లో అనేక మంది
స్త్రీలుగా ఉన్న మీరు ప్రాముఖ్యంగా మీ గురించే మాట్లాడుతున్నాను నేను. ఒకవేళ అలర్ట్నెస్ లేని వారు ఉంటున్నారేమో, మద్యపానాశక్తులుగా మీరు ఉంటున్నారేమో. ఇంకా కింద ఉంటుంది, ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండి దేవుని యొక్క వాక్యము దూషింపబడుకుంటున్నట్లు. ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండి. మీ ద్వారా దేవుని నామం మహింపరచబడాలమ్మా. అయ్యా, మీ ద్వారా దేవుని నామం మహింపరచబడాలి. మీరు వెళ్ళి నిలబడినప్పుడు, వాక్యము బోధిస్తున్నప్పుడు, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, సమయము దొరికినప్పుడు సువార్తను ప్రకటించాలని ఆలోచన ఉన్నప్పుడు, మన ప్రవర్తనను బట్టి మన సహోదరులు, మన దగ్గర ఉన్నవారు మన యొక్క మాటను వినేవారిగా ఉంటారు. మన సహోదరులు పక్కన పెట్టండి, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలు మీరు ఒకవేళ భక్తిని నేర్పిస్తే వాళ్ళు నేర్చుకునే అవకాశాన్ని మీరు ఇస్తున్నారా? ప్రార్థన చేసుకో అమ్మా, నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నువ్వు బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన బైబిల్ ద్వారానే నీ కుటుంబం అనేది కట్టబడుతుంది అని చెప్పి నీ కిందన వారికి నువ్వు చెప్తున్నావే, వారిని నువ్వు చూసి నువ్వు చేసుకుంటున్నావా అనే ప్రశ్న వేస్తే పరిస్థితి ఏమవుతుంది? ఆలోచన చేయండి. కాబట్టి ప్రవర్తన యందు భయభక్తులు కలిగి ఉండేవారు ఉండాలి. ఇంకా తర్వాత ఉంటుంది, యవ్వన స్త్రీలు భర్తకి లోబడి ఉండాలంట. భర్తకు లోబడి ఉండాలి, శిశువుల్ని ప్రేమించేవారు ఉండాలి. ఆ తర్వాత ఇంకా కిందకి వెళ్తే స్వస్థ బుద్ధి కలవారై ఉండాలి. ఇంకా కిందకి వెళ్తే పవిత్రతను కలిగి ఉండేవారు ఉండాలి. ఇంట ఉండి ఇంట్లో ఉన్న పనులన్నీ జాగ్రత్తగా చేసుకునేవారు. మొట్టమొదటిగా ఇంటిని రక్షించుకునేవారు ఉండాలి. యేసుక్రీస్తు అన్న మాట అదే, అమ్మ నా కోసం వద్దు, ఎవరి కోసం ఏడవాలి నువ్వు? ముందు నీ కోసం ఏడువు, నువ్వు నీ పిల్లల కోసం ఏడువు, తర్వాత నా కోసం నువ్వు. ఈరోజు అంటాను, సమాజంలో అలా అయిపోతుందండి, సమాజంలో ఎలా అయిపోతుందండి, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారండి. నిందలు అవతల వాళ్ళ మీద మోపడం ఆపేసి మొట్టమొదటిగా మనల్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. నిశ్చయంగా దేవుడు అప్పుడు మనల్ని అంగీకరించేవారుగా ఉంటారు. ఈ రాత్రి ఈ విధంగా ఆత్మీయ తల్లి గారి యొక్క జ్ఞాపకార్థము ఆమెను జ్ఞాపకం చేసుకొనొచ్చు ఆయన సన్నిధిలో గడిపిన ఈ సమయము నిశ్చయంగా నేనైతే నమ్ముతున్న మాట, ఇది కేవలము ఆశీర్వాదకరమైంది, దీవెనకరమైంది మాత్రమే కాకుండా మన జీవితాలు గొప్ప ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలుగు చేసేది. స్తోత్రాలు చెప్తాం ఒకసారి. ఆమె విడిచి వెళ్ళిన మాదిరి, ఆమె విడిచి వెళ్ళిన మార్గము మనందరము ధ్యానం చేసుకొని ఉండగా నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడు వినిన వాక్యాలు మన హృదయాల్లో ఆయన ముద్రింప చేసి ఆ ప్రకారంగా జీవించడానికి, ఆ ప్రకారంగా ఉండడానికి ఇంకా అనేకమైన మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుతూ ఉంటుంది. ఇక తర్వాత తిమోతితో మాట్లాడుతూ తన తల్లి గురించి, తన అవ్వ గురించి మాట్లాడుతూ, అనగా తన అమ్మమ్మ నాయనమ్మ, మరి మనకు తెలియదు, అవ్వ అని రాయబడుతుంది, తన నాయనమ్మ అమ్మమ్మ, మరి వారి గురించి, వారి యొక్క విశ్వాసం గురించి రాయబడుతూ తెలియజేసిన మాటలు. స్త్రీల గురించి చాలా శ్రేష్టమైన మాటలు బైబిల్ గ్రంథాలు రాయబడి ఉన్నాయి. వాటిని నిజంగా పాటించే వారంగా ఉంటున్నారా లేదా ఆలోచన కలిగి ఉండండి, పరిశీలన కలిగి ఉండండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా తర్వాత తరానికి ఒక మాదిరిని మీరు కనపరిచేవారుగా ఉండాలి. మీరు చేయకుండా, మీరు జరిగించకుండా మాటల ద్వారా చెప్పినప్పుడు నిశ్చయంగా దేవుని నామము అవమానపరచబడేది ఉంటుంది, దేవుని యొక్క వాక్యం అవమానపరచబడేది ఉంటుంది. కాబట్టి అటువారు ఉండకుండా దేవుని నామాన్ని మహిమపరిచేవారుగా మీరు అందరూ ఉండాలని సేవకుడిగా నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి మాటలన్నీ మన వెనుకల్లో ఆశీర్వాదకరంగా ఉంచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మహోన్నతుడా, ఈ రాత్రి తండ్రి ఇటు విధంగా కొద్ది సమయము మీ సన్నిధిలో మేమందరం తండ్రి ఈ శ్రేష్టమైన సమయాన్ని కలిగి ఉండడానికి, గడపడానికి మీరు మాకు అనుగ్రహించిన తండ్రి మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నిశ్చయంగా తండ్రి నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదము అని మీరు తెలియజేస్తున్నారు. ఇదిగో తండ్రి నీతిమంతురాలైన తండ్రి ఆత్మీయ తల్లి గారిని తండ్రి జ్ఞాపకం చేసుకునొచ్చు. వారు విడిచి వెళ్ళిన తండ్రి ఆ మార్గము తండ్రి, వారు విడిచి వెళ్ళిన మార్గాన్ని మేమందరము ధ్యానిస్తున్న వేళల్లో ఎటు విధంగా ఆమె జీవించారో, ఎటు విధమైన జీవిత విధానాన్ని వారు కనపరిచి కొన్ని వేల మందికి మాదిరికరంగా ఉండి కొన్ని వేల మందిని రక్షించిన వారు ఉన్నారు. ఈ రాత్రి తండ్రి ఈ ప్రార్థనలో పాల్గొన్న బిడ్డలందరి విషయంలో కూడా తండ్రి అట్టి కృపని మీరు దయచేసి నడిపించండి తండ్రి. అట్టి కృపతో తండ్రి బిడ్డల్ని మీరు నింపి నడిపించండి తండ్రి. మాదిరికరమైన జీవితాలు,
మాదిరికరమైన తండ్రి వారి యొక్క ఆలోచన విధానాలు తండ్రి, వారి జీవితం ద్వారా అనేక మందిని ప్రభావితం చేసే తండ్రి, అటు ప్రభావితులుగా ప్రతి ఒక్కరిని నిలబెట్టాలని తండ్రి, వాక్యానుసారంగా ప్రార్థనలో మమ్మల్ని మేము బలపరుచుకొనొచ్చు, పరిశుద్ధతలోను పవిత్రతలోను ఇదిగో తండ్రి మీరు చూస్తున్నారు అనే నిజాయితీని మేము కలిగి ఉండి తండ్రి అనేక మందికి తండ్రి మాదిరిగా ఉండే అట్టి ధన్యత మాకు దయచేసి నడిపించండి. మా ద్వారా మీ వాక్యము దూషించబడకూడదయ్యా, మా ద్వారా మీ నామము తండ్రి దూషించబడకూడదయ్యా, మా ద్వారా తండ్రి మీ నామము కించపరచబడకూడదయ్యా. అయ్యా మా ద్వారా, మా ప్రవర్తన ద్వారా, మా మాట ద్వారా, మా క్రియల ద్వారా మీ నామము ఉన్నతమైన రీతిలో మహిమపరచబడాలయ్యా. అటు శ్రేష్టమైన జీవితాలు మీరు మాకు దయచేసి నడిపించాలి. మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి స్త్రీలైన వారు ఎటు విధంగా ఉండాలి, పురుషులైన వారు ఎటు విధంగా ఉండాలనేది తండ్రి చాలా క్లుప్తంగా తండ్రి కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. మాట్లాడించిన ప్రతి మాట తండ్రి మా హృదయాల్లో తండ్రి మీరు ముద్రింపవేసి తండ్రి ఆ ప్రకారంగా తండ్రి మా జీవితాలను కట్టుకొని కృపను దయచేయాలని మీ సహాయంలో వేడుచు ప్రత్యేకంగా ఈ ప్రార్థన కూడికలో పాల్గొన్న వారందరినీ మీ చేతులకి అప్పగిస్తున్నాం తండ్రి. మీ కృపతో నింపండి అయ్యా, మీ శక్తితో నింపండి తండ్రి, మీ దయతో మీరు నింపి నడిపించాలని తండ్రి మీ సహాయంలో వేడుకుంటున్నాం. ఒకవేళ బలహీనలైతే అయ్యా ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి తండ్రి. కృంగిన పరిస్థితులు మీ సన్నిధిలో అడుగుపెట్టినట్లయితే బలపరచండి తండ్రి, లేవనెత్తండి తండ్రి, మీ కార్యములు బిడ్డల విషయంలో మీరు జరిగించండి తండ్రి. ఇదిగో తండ్రి కుటుంబాల్లో సమాధానం లేని పరిస్థితి తండ్రి, సంతోషం లేని పరిస్థితి, అయోమయమైన పరిస్థితుల్లో తండ్రి మీ సన్నిధిలోకి వస్తాయి తండ్రి. వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో అయ్యా మీరిచ్చే సమాధానం మీరు దయచేసి నడిపించాలని తండ్రి. సమాధానకర్త అయిన దేవ, శాంతిని అనుగ్రహించే దేవ, యెహోవా ఈరైన దేవుడిగా సమస్తాన్ని సరిచేసే దేవ, చూస్తున్న దేవ అయ్యా మీ శక్తిని ఆ బిడ్డల విషయంలో, కుటుంబాల విషయంలో కనపరచాలని మీ సహాయంలో వేడుచు. నేను ఏ లోటుతో వచ్చినప్పటికీ, ఏ కొరతతో వచ్చినప్పటికీ తండ్రి, ఏ అవసరతతో మీ సన్నిధిలో నిలబడినప్పటికీ తండ్రి సకల సమృద్ధి అయిన దీవెనలకి ఆశీర్వాదాలకి కారణభూతులైన దేవ, మీ దీవెనలతో ఆశీర్వాదాలతో బిడ్డలు నింపి నడిపించాలని మీ సహాయంలో వేడుకొనుచు, మీ కనికరాలను వేడుకొనుచు. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకొని వారి యొక్క మాదిరిని జ్ఞాపకం చేసుకొని ఆ మాదిరి ప్రకారం జీవించాలని, ఆ మాదిరి ప్రకారం ముందుకు కొనసాగాలని అయ్యా తాపత్రయముతో తండ్రి ఆశ కలిగి ఉండి తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించి తండ్రి అయ్యా మీ వైపు చూస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ శ్రేష్టమైన కృపలతో, మీ శ్రేష్టమైన తండ్రి దయతో, మీ ప్రేమతో వారిని నింపి నడిపించాలని మీ సహాయంలో వేడుకొనుచు. ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి ఈ పరిచర్యని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ పరిచర్య యొక్క అవసరతలన్నింటినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అన్నింటికంటే ప్రాముఖ్యంగా ఈ ఆదివారం సాయంకాలం జరగబోతున్న తండ్రి గాస్పల్ సండేని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నామయ్యా. అయ్యా మా ద్వారా మీ నామం మహింపరచబడాలే కానీ దూషింపబడకూడదయ్యా. మేము నిలబడిన చోట మీ నామము హెచ్చించబడాలి తండ్రి, కొనియాడబడాలి తండ్రి. మా ప్రవర్తన ద్వారా, మా జీవితం ద్వారా తండ్రి, మేము మాట్లాడే మాట కంటే మా జీవితాల ద్వారా అనేక మంది రక్షణ పొందాలి తండ్రి. అట్టి తండ్రి కార్యములు ఆ రాత్రి మీరు జరిగించాలని అయ్యా మేమందరం నిలబడి తండ్రి ఆ కొత్తూరు ప్రాంతంలో మీ నామాన్ని స్తుతిస్తున్నప్పుడు, మహిమపరుస్తున్నప్పుడు, సంతోష గానాలతో మీ సన్నిధిలో తండ్రి సమయం గడుపుతున్నప్పుడు తండ్రి అయ్యా చూస్తున్న అన్యోజనులు అనేక మంది తండ్రి మా ప్రవర్తన ద్వారా, మేము అర్పించే స్తుతుల ద్వారా తండ్రి, మేము చేసే ప్రార్థనల ద్వారా తండ్రి, మేము మీ సన్నిధిలో గడిపే తండ్రి ఆ భయభక్తులతో కూడిన సమయం ద్వారా వారి జీవితాలు గొప్ప మారు మనసును మీరు దయచేసి నడిపించాలని తండ్రి. గొప్ప పరివర్తన తండ్రి, గొప్ప పరివర్తన తండ్రి. పాపాన్ని విడిచిపెట్టి తండ్రి పరిశుద్ధత వైపు పరుగులు పెట్టినట్లు తండ్రి, యవనస్తుల జీవితంలో ఘనమైన కార్యములు జరిగినట్లు తండ్రి, అనేక మంది పాపులు వచ్చి తండ్రి మీ సన్నిధంతో మోకరించి తండ్రి వారి యొక్క పాపములో నొప్పుకొనొచ్చు పాప ప్రాయశ్చిత్తమైన ప్రార్థనలు చేయునట్లు తండ్రి మీ కృప దయచేసి నడిపించాలని మీ సహాయంలో వేడుకొనొచ్చు. పనులు చేయుచున్నా, పనులు చేయబోతున్నా ప్రతి ఒక్కరిని బలపరచండి. ఈ ఎండల తీవ్రత వలన ఏ ఒక్కరు బలహీనపడడానికి వీల్లేదయ్యా. మీ శక్తిని దయచేయండి, మీ బలమును దయచేయండి తండ్రి. ఇదిగో తండ్రి మీ శక్తి నా మేఘము క్రింద తండ్రి ఆనాడు తండ్రి మేఘ స్తంభము తండ్రి అగ్ని స్తంభము బిడ్డలకి ఎలా తోడుగుండి నడిపించారు తండ్రి. ఈనాడు బిడ్డలు తండ్రి ఏ ప్రాంతానికి వెళ్తున్నప్పటికీ తండ్రి ఆ మేఘము అనే అనుభవం గుండా వెళ్ళినట్లు తండ్రి మీ కృప దయచేయాలని మీ సహాయంలో వేడుకొనొచ్చు. ఈ రాత్రి ఇటు విధంగా మీ సన్నిధిలో చేరే అవకాశం మీరు దయచేశారు అయ్యా. ఈ అవకాశము దొరకక
బాధపడుతూ తండ్రి మీ సన్నిధిలో ఎదురు చూస్తున్న వారు అనేక మంది, ఆ జాబితాలో లేకుండా తండ్రి స్వేచ్ఛగా మీ నామాన్ని నిజంగా మహిమపరుచుకునే భాగ్యమే మీరు మాకు దయచేసినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లించుకొనొచ్చు. వచ్చిన బిడ్డలందరినీ ఏదో ఒక నూతన మేలుతో నింపి నడిపించండి అయ్యా, ఆశీర్వాదంతో నింపి నడిపించండి తండ్రి. అయ్యా వచ్చిన వారు వచ్చినట్టు తిరిగి వెళ్ళడానికి వీల్లేదయ్యా. ఇదిగో తండ్రి వారు నింపబడిన హృదయాలతో తండ్రి, నింపబడిన జీవితాలుగా తండ్రి, స్వస్థపరచబడిన వారిగా, దీవించబడిన వారిగా, ఆశీర్వదింపబడిన వారిగా, సంతోషభరితులుగా తిరిగి వెళ్ళినట్లు మీ కృప దయచేయాలని, మీ కార్యములు జరిగించాలని మీ సహాయములను వేడుకొనుచు ఈరోజు పాల్గొని వారితో మీరు మాట్లాడినట్టు దర్శించండి. ఒకవేళ నిర్లక్ష్యంతో తండ్రి మీ సన్నిధికి దూరం అయ్యారేమో వారిని క్షమించండి అయ్యా, క్షమించండి తండ్రి, క్షమించండి. మరో పర్యాయం మేమందరము మీ సన్నిధిలో కలుసుకునే భాగ్యం మీరు దయచేయాలని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ, మా కుటుంబాలు మీ హస్తాలకు అప్పగించుకుంటూ, మా పరిచర్యలు మీ చేతులకు అప్పగించుకుంటూ ఇంతవరకు జరిగించిన కార్యాలను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే సమర్పించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇక్కడ చేరి వచ్చిన మనందరికీ, మన కుటుంబాలకి, మన పరిచర్యలకి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ పర్యంతరము ఆయన కృపా సహాయములు, ఆయన యొక్క సన్నిధి ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడి నడిపించును గాక. యేసు రక్తమే, సిలువ రక్తమే, యేసు నామమునికే సంపూర్ణ విజయం, అపవాద క్రియలకు అంత నాశనము కలుగును గాక. ప్రభు యేసు నామమునికే ఘన విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ మరోసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకొనుచు నిశ్చయంగా ఆయన సన్నిధిలో అతి జాగ్రత్తను కనపరుస్తూ ఎంతో చక్కగా ఆయన సన్నిధిలో సమయం గడిపిన మీ అందరినీ నా దేవుడు నూరంతలుగా నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక. మనం అడిగిన ప్రతిదానికి నా దేవుడు నిశ్చయంగా సమాధానం దయచేసి మన యొక్క కఠిన పరిస్థితుల నుంచి, ఇబ్బంది కలిగిన పరిస్థితుల నుంచి నా దేవుడు గొప్ప వెసులుబాటుని, గొప్ప సమాధానమును, గొప్ప సంతోషమును అనుగ్రహించునుగాక. ఈరోజు ఇరుకుతో మనం వెళ్ళొచ్చు. నిశ్చయంగా నా దేవుడు ఒకనాడు విశాలతను దయచేసి ఇదే నమ్మకత్వాన్ని మనం కొనసాగించినట్లయితే మనల్ని దీవించడం మాత్రమే కాకుండా మనల్ని అనేక మందికి ఆశీర్వాదకర్తలుగా నా దేవుడు తయారు చేయనుగాక. నిశ్చయంగా ఈరోజు జరిగిన ప్రార్థన ద్వారా దేవుని నామానికి మహిమ, మనందరికీ శ్రేష్టమైన దీవులు మన దేవుడు అనుగ్రహించారు. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ప్రాముఖ్యమైన ప్రార్థన అవసరతల కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని మీ అందరినీ కోరుచున్నాను. మొట్టమొదటిగా మన సంఘంలో యవనస్తుడు, మన ఆత్మీయ కుమారుడు చంద్రమౌళి అన్న విషయంలో ప్రార్థన చేయాల్సిందిగా నేను కోరుచున్నాను. ఒక వారం రోజుల క్రితము ఫైర్ స్టేషన్ సెంటర్లో ఎదురుగా ఒకళ్ళు వస్తున్నారని సడన్ బ్రేక్ అప్లై చేసేసరికి బండి స్కిడ్ అయి తను పడిపోయినప్పుడు మోకాలికి బలమైన గాయమైంది. ముందుగా ఎక్స్రే తీసినప్పుడు దాంట్లో అంతా బాగానే ఉందని తెలియజేశారు. అయితే ఇంకా నొప్పి ఉందని మరోసారి ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు 2 లెగ్మెంట్స్ టేర్ అయిపోయినట్టు దాంట్లో స్కానింగ్లో వచ్చింది. సో ఇమీడియట్గా సర్జరీ చేయాలని అన్నప్పుడు ఇక్కడ ఏలూరులోనే ప్రభా సునీల్ సందీప్ గారి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. నిన్న సాయంకాలం అడ్మిట్ అయ్యారు. రేపు ఉదయము వీలైతే సర్జరీ చేస్తామని తెలియజేశారంట. ఆరోగ్యశ్రీ ఇంకా ఏదో అవ్వలేదు అని చెప్తున్నారు. సర్జరీ ఎప్పుడు జరిగినప్పటికీ దేవుడు మంచిగా సర్జరీ జరిగించినట్లు, దేవుడు తన కృపతో ఆ బిడ్డని నింపి నడిపించినట్లు మీరందరూ ప్రార్థన చేయాల్సిందిగా నేను కోరుచున్నాను. దేవుడు తన కృప ఆ బిడ్డ పట్ల కనపరుచినట్లు మీరందరూ ప్రార్థన చేయండి. ఆ తర్వాత ఇంకా ఎండల తీవ్రతను బట్టి
ఒకరని కాదు, పేర్లు చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద లిస్ట్ ఉంది. అనేక మంది బలహీనపడ్డారు ఈ ఎండల తీవ్రతను బట్టి. అప్పటికే సేవకుడిగా చెప్తున్నాను, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి అమ్మా, జాగ్రత్తగా ఉండండి అని తెలియజేస్తున్నాను. ఆ బిడ్డలందరి కొరకు మనందరం ప్రార్థన చేద్దాము. దేవుడు వారిని బలపరుచున్నట్లు, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు. అనేక మంది జ్వరాలతో, డీహైడ్రేషన్ వల్ల వస్తున్న నీరసంతో, డీహైడ్రేషన్ వల్ల వస్తున్న శరీరంలో ఉన్న అబ్నార్మల్ సిచ్యువేషన్స్తో బాధపడుతున్న వారు అనేక మంది ఉన్నారు. దేవుడు వారిని బలపరిచినట్లు మనందరం ప్రార్థన చేద్దాం. ఈ ఆదివారం జరగబోతున్న సువార్త సభ, గాస్పల్ సండే, కొత్తూరులో ఫేజ్ 1, ఇంద్రమ్మ కాలనీ ఫేజ్ 1 వాటర్ ప్లాంట్ దగ్గర సభను ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి. సమస్త కార్యములు దేవుని నామానికి మహిమార్థంగా ఎంతో చక్కగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించినట్లు, ఏ ఆటంకములు లేకుండా. ఎలక్షన్ సమయం వల్ల కాస్త టెన్షన్ వాతావరణమే ఉంది. ఈ రోజు నుంచి నామినేషన్లు స్టార్ట్ అయినాయి. అభ్యర్థులు వారి నామినేషన్లు చేస్తున్నారు. కాబట్టి దేవుడు సమస్తమును ప్రశాంతముగా జరిగించినట్లు ఇప్పటికే మరి తీసుకోవాల్సిన పోలీస్ పర్మిషన్ అవన్నీ అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా ఎవరి ద్వారా ఏ రకమైన ఆటంకములు, ఏ రకమైన ఇబ్బంది అక్కడ కలగకుండా దేవుడు కాపాడినట్లు మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా నేను కోరుచున్నాను. మన ప్రార్థనే మనకున్న ఆయుధం అండి. మన ప్రార్థనే మన ఆయుధం అని నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్తారు ఒకసారి. ఖచ్చితంగా నేనైతే అదే నమ్ముతాను. మనం చేస్తున్న ప్రార్థనలే అక్కడ గొప్ప కవచంలాగా పనిచేస్తాయి, గొప్ప ఆయుధంలా పనిచేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు ఎల్లుండ ఆ సభ అయ్యేంత వరకు ప్రార్థన చేయాల్సిందిగా నేను కోరుచున్నాను. దేవుడు తన కృపతో ఆ కార్యక్రమాలు చేసేవారందరిని నింపి నడిపించును గాక. ఆమేన్. రక్షించబడాల్సిన వారు అనేక మంది ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు వారి విషయంలో రక్షణ కార్యం జరిగించినట్లు మనం ప్రార్థన చేసేవారు ఉండాలి. ఇంకొక ప్రాముఖ్యమైన ప్రకటన, ఏప్రిల్ 29, 30, మే 1, ఏప్రిల్ 29, 30, మే 1, 3 రోజుల పాటు చిన్నపిల్లల యొక్క VBS కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వెకేషన్ బైబుల్ స్కూల్. మొట్టమొదటిగా 8 గంటల నుంచి 12 గంటల వరకు అని అనుకున్నాము, మధ్యాహ్నం 12 గంటల వరకు అని. అయితే 12 గంటలకి ఎండ తీవ్రంగా ఉంటుంది. 12 అంటే వదిలిపెట్టేసరికి 12:30 అవుతుంది. 12:30కి వాళ్ళు బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 1:00-1:30 అవుతుంది. ఆ ఎండ తీవ్రతలో బిడ్డల్ని వదిలిపెట్టడం ఏమాత్రము మంచి పద్ధతి కాదు. అందునిమిత్తము ఉదయం 8 గంటల నుంచి సాయంకాలము 4 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానం తీసుకుందాం. దీనివల్ల కాస్త భారం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే 3 రోజుల పాటు భోజనాలు ఉండాలి, భోజనాలు సిద్ధపరచాలి, ఏర్పాట్లు చేయాలి. ఇంకొక 4 గంటలు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీలా కుదురుగా కూర్చుంటారు వాళ్ళు? కూర్చోరు కదా. మీరే కుదురుగా కూర్చోట్లేదు. వారైతే ఒకడు అటు పరిగెడతాడు, ఇంకోటి ఇటు పరిగెడతాడు. పోయినసారి నేను వెనకాల సోఫా వేసుకుని కూర్చోనంటే మన సంఘం కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో వచ్చేసాడు సీరియస్గా నా దగ్గరికి. పాస్టర్ గారు అని అంటున్నాడు. చెప్పరా ఏంటి అన్న. అక్కడ కథ చెప్తున్నారు స్టేజ్ మీద ఎవరో పిల్లలు. చెప్పరా ఏంటంటే, నా పక్కన నన్ను గిల్లేస్తున్నాడు అండి, మీరు వస్తారా? ఏం చేస్తున్నాడు రా అంటే, పెంతో పొడి చేస్తున్నాడు, మీరు వస్తారు రారా అన్నాడు. నేను వస్తానులే, నువ్వు వెళ్ళానంటే అక్కడికి వెళ్ళిపోయి మెల్లెనకి తిరిగి రమ్మంటున్నాడు. ఇలాగా అలా ఉంటుంది పరిస్థితి ఒక్కొక్కరితో. కాబట్టి పిల్లల్ని ఇంకా 4 గంటలు మేనేజ్ చేయడం అంటే చాలా భయంకరమైన పరిస్థితి. అయినప్పటికీ ఆ భారము వేసుకొని 3 రోజుల పాటు పిల్లల్ని హ్యాపీగా దేవుని సన్నిధిలో ముందుకు నడిపించాలని తీర్మానం తీసుకుందాం. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రార్థనతో పాటు మీరు ఏం చేయాలంటే సహకరించే వారికి ఉండాలి. ఏ సహకారం కావాలి అని అంటే పిల్లల్ని పంపించండి, తెలియని వారికి తెలియజేయండి, సలహా ఇవ్వండి. సెలవులు వచ్చినాయి కదా, ఇంట్లో కూర్చున్నారంటే ఇల్లు పీకి పందిరేస్తారు. మా చర్చిలో పొద్దున సాయంత్రం దాకా కార్యక్రమాలు జరుగుతున్నాయి, తోసేయండి అని చెప్పి పంపించేయండి.
మా తెప్పలేదో మేము పడతాం ఇక్కడ. కాబట్టి అటు విధంగా మీరు ప్రోత్సహించే వారికి ఉండాలని ఎల్కేజీ యూకేజీ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు, నేను మరోసారి చెప్తున్నాను, ఎల్కేజీ యూకేజీ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు చదివే ఏ ఒక్కరైనా పాల్గొనొచ్చు. అందరికీ కావాల్సిన మెటీరియల్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి వారికి వర్క్ బుక్ ఇవ్వడం జరుగుతుంది, కొత్త పాటలు నేర్పించడం జరుగుతుంది, గేమ్స్, యాక్టివిటీస్ రకరకాలుగా పెట్టడం జరుగుతుంది. వీటన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయాల్సిందిగా నేను కోరుచున్నాను. మనకి ఇంకా ఒక వారం మాత్రం సమయం ఉంది. వచ్చే సోమవారం కాక ఆ పై సోమవారం నుంచి మనకి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మీరందరూ ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాల కొరకు సిద్ధపడాల్సిందిగా నేను ప్రభు పేరిట కోరుచున్నాను. ఇప్పటికే కొంతమంది పేర్లు ఇచ్చారు. పేర్లు ఇచ్చిన వారి యొక్క పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. వారిని దేవుడు దీవించును గాక. ఇంకా ఇవ్వని వారు ఎవరైనా ఉంటే దయచేసి ఇక్కడ ఉన్నవారు పేరు ముందుగానే ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. మీకు ఇష్టమైతే ఏదైనా రిజిస్ట్రేషన్ ఫీజు కింద మీరు కట్టచ్చు. నేనైతే ఫ్రీ రిజిస్ట్రేషన్ అని పెట్టాను. పేర్లు అయితే ఎందుకు నమోదు చేసుకుంటున్నామంటే ఒక లెక్క మనకి ఉండాలి, ఒక లెక్క మనకు తెలియాలనే ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది. మీకు సేవా భారము తెలిసి జరుగుతున్న పరిచర్యలో మీరు పాల్గొనాలనుకుంటే ఇవ్వండి. ఒకవేళ మీకు పిల్లలు లేకపోయినా ఒక 5 పిల్లలకు నేను రిజిస్ట్రేషన్ చేస్తానండి అని వచ్చేవాళ్ళు ఎవరు ఉంటే 10 మంది పిల్లలకు రిజిస్ట్రేషన్ అంటే ఒక్కొక్కరికి 20 రూపాయలు 30 రూపాయలు లెక్క వేసుకుంటే 10 మంది పిల్లలకంటే ఎంత అవుతుంది మొత్తం కలిపి? 200. సో అటు విధంగా ఎవరన్నా ముందుకు రావాలనుకున్న మీరు రండి. ఖచ్చితంగా దేవుడు మీ కష్టము, మీ తీసుకున్న ప్రయాసకి తగ్గ ఫలితములు దయచేయునుగాక. రైట్? ఈ ప్రకటనలన్నింటినీ మీరు అందరూ గమనించి ప్రార్థన చేయాల్సిందిగా మీ అందరినీ కోరుచు, తిరిగి మీరు అందరూ గృహానికి వెళ్తున్నప్పుడు మీ అందరికీ టిఫిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సుధక్క వారి యొక్క మనవరాలు ఎస్తేరు విషయంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, దేవుడు చూపించిన కృపను బట్టి టిఫిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వాటిని తీసుకొని వాటిలో పాల్గొని మీరందరూ మీ గృహాలకు వెళ్ళాల్సింది కోరుచు. మళ్ళీ తిరిగి ఆదివారపు ఆరాధన ఉదయం 9 గంటలకు మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఆరాధనలో మీరందరూ పాల్గొనాలని మీ అందరు నేను కోరుచు. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. తిరిగి మళ్ళీ కలుసుకునే వరకు దేవుడు తన కృపలతో మనల్ని నింపి నడిపించును గాక. ఆమె అందరికీ వందనాలండి.